ఓం శ్రీ సాయి ఓం శ్రీ సాయిరామ్. ఓంకార బీజ రూపాయ సర్వేశాయ జగత్పతే ప్రథమాయ నమస్తుభ్యం శ్రీ సత్యసాయి గణాధిప సర్వదేవతాతీత స్వరూప భగవాన్ సత్యసాయి బాబా వారి పాదపద్మములకు ప్రణమిల్లుతూ అహం సత్యబోధక దివ్య జ్ఞాన యజ్ఞ వ్యవస్థాపకులైన లక్ష్మీనారాయణ గారికి, వారి సతీమణి వరలక్ష్మి అత్తయ్య గారికి, అహం సత్యబోధక సాధకులైన సాయి బంధువులందరికీ హృదయపూర్వక ప్రణామములు తెలుపుకుంటూ అందరికీ సాయిరాం. మొన్నటి రోజున జిఎల్ సరస్వతమ్మ గారు అహం సత్యబోధక గంధ పఠనంలో భాగంగా బుద్ధి యొక్క నిర్ణయము ఎల్లప్పుడూ స్థిరంగా ఉండేదే కానీ చెలించే స్వభావము కలది కాదు అని చెప్పారు. బుద్ధి ఎప్పుడు స్థిరంగానే ఉంటుంది కానీ చెలించేది మనస్సు అని చెప్పి దానికి చక్కటి ఉదాహరణను కూడా చెప్పారు. అగ్నికి దహన శక్తి కలదని, స్వానుభవం చేత బుద్ధి యొక్క స్థిర నిర్ణయం అయితే చాలా మంది పెద్దలు పండితులు అగ్నికి దహన శక్తి లేదని, చల్లదనమే దాని స్వభావం అని చెప్పటం వల్ల మనం కూడా అదంతా నమ్మి అదే నిజం అనుకుంటే మూర్ఖత్వం అవుతుంది అని చెప్పారు. భగవంతుని యందు స్థిరమైన విశ్వాసము కలిగిన వారే దైవానుగ్రహానికి అర్హులు అని కూడా చెప్పారు. ఈనాడు లోకంలో దైవ విశ్వాసము సన్నగిల్లిపోవటంలో ఆశ్చర్యం ఏమాత్రము లేదు అని కూడా తెలియజేశారు. లోక కళ్యాణ నిమిత్తమై ఆత్మస్వరూపుడైన భగవంతుడు అనేక లీలలు శక్తులను ప్రదర్శిస్తూ ఉంటాడు అని చెప్పారు. దివ్యాత్మ స్వరూపులారా, మన బుద్ధి యొక్క యోగ్యతా శక్తి అంత మాత్రమే అని మీరు విశ్వసించకూడదు. బుద్ధి యొక్క యోగ్యతా శక్తి అతీతమైనది. అందువలననే బుద్ధిని నేను అని కూడాను కృష్ణుడు ప్రబోధించాడు. విభూతి యోగంలో చెప్తారు శ్రీకృష్ణ పరమాత్ముడు బుద్ధిని నేను అని చెప్పి. ఇలా పవిత్రమైన నిశ్చలమైన బుద్ధి తత్వాన్ని మానసిక తత్వముతో చేర్చి మాట్లాడటం సరికాదు. భగవంతునికి ఒకరిపై ఆగ్రహమని కానీ మరొకరిపైన అనుగ్రహమని కానీ ఏ మాత్రము లేదు. సమోహం సర్వభూతేషు అని అనగా సర్వభూతముల యందు నాకు సమభావమే కాని భేదభావం ఏమాత్రము లేదని గీతా ప్రబోధ. అయితే గీతను చదివే ప్రతి వ్యక్తికి ఒక సందేహము కలుగవచ్చును. ఇక్కడితో పూర్తి చేశారు సాయిరాం. గీత చదివే ప్రతి వ్యక్తికి ఒక సందేహము కలుగుతుంది. అదేమిటో స్వామి చెప్తున్నారు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని ప్రకటించిన కృష్ణ పరమాత్మ పలుకులకు సమోహం సర్వభూతేషు అనగా అందరియందు నాకు సమభావమే అని చెప్పిన పలుకులకు మధ్య ఏమాత్రము పొంతన కుదరటం లేదని, పరస్పర విరుద్ధమైన ఈ రెండిటిని ఏ విధంగా సమన్వయ పరుచుకోవాలని ఒక సందేహము కలుగవచ్చును. పరిత్రాణాయ సాధూనం సమోహం సర్వభూతేషు, ఈ రెండిటి మధ్య ఏ విధమైన సంబంధం ఉందో తెలుసుకోవాలని అనుకుంది. ఆ రెండు విరుద్ధమైనవి అనే సందేహం కలుగుతుంది అని చెప్తున్నారు. ఇది వారి వారి తరగతులను పురస్కరించుకొని ఆయా కాల కర్మ కారణ కర్తవ్యములను పురస్కరించుకొని చెప్పిన మాటయే గాని సమత్వం అనేది భగవంతునిలో లేకపోలేదు. అది ఏ కాలాలను బట్టి కాలకర్మ కారణ కర్తవ్యాలను పురస్కరించి ఉంటుందే గాని సమత్వం అనేది భగవంతునిలో ఎప్పుడూ ఒకే విధంగా ఉంటుంది, లేకపోలేదు అని చెప్తున్నారు. అన్నీ తన నుండే ఉద్భవించిన వాటి యందు భగవంతునికి ద్వేషము ఎట్లా కలుగుతుంది? అన్ని ఆయన ఉండే వస్తే ఎటువంటి ద్వేషం కలుగుతుంది అనే సందేహమును చక్కగా నివారణ సలుపుకోవచ్చు. ఈ హస్తములు, ఈ శిరస్సు, ఈ వ్రేళ్లు అన్ని నా దేహములో పుట్టినవే. విశ్వరూప దర్శన యోగంలో అనేక వక్తరనయనం, అనేక అద్భుత దర్శనం, అనేక దివ్యాభరణం, దివ్యానైకోద్యతాయుధం అని చెప్పి విశ్వరూప దర్శన యోగంలో చెప్తారు. అలానే నా దేహంలో పుట్టినవే అని చెప్పి గీతాచార్యుడు చెప్పినట్టు ఇవన్నీ చేరినప్పుడే దేహము తయారవుతున్నది. అలాగే నా వ్రేళ్లు కూడాను నా హస్తములో పుట్టినవే. ఈ వ్రేళ్లలోని గోళ్లు కూడా నా దేహంలో పుట్టినటువంటివే. ఆ విధంగా మన దేహములోనే పుట్టిన గ్రోళ్లను మనం ఎందుకు కత్తిరిస్తున్నాం? స్వామి ఎంత చక్కగా అడుగుతున్నారు. మన దేహంలో ఇవన్నీ మన దేహంలో పుట్టినవే, కానీ వేళ్ల గోళ్లను మనం ఎందుకు కత్తిరిస్తున్నాము అని చెప్పి అడుగుతున్నారు. మనము భుజించిన ఆహారం యొక్క
వికార స్వరూపమే మలమూత్రములుగా ఉంటున్నాయి కదా. మన దేహంలోనే ఉంటున్నాయి కదా, దేహంలోనే ఉంటున్నాయి. మనము ఆహారం చేసినప్పుడు దాని వికారమే మలమూత్రాలుగా ఏర్పడి వెళ్ళిపోతాయి అని చెప్పి స్వామి చెప్తున్నారు. వాటిని మనం ఎందుకు దూరం చేసుకుంటున్నాము? అయితే ఇవి మన దేహంలోనే పుట్టినప్పటికీ అవి వ్యర్థ పదార్థములుగా మారినప్పుడు దేహమును ఆరోగ్య స్థితిలో ఉంచే నిమిత్తమై వాటిని విసర్జించక తప్పదు. అవి మన శరీరంలో ఉన్న ఆ వ్యర్థ పదార్థాలు పోకపోతే మనకు ఆరోగ్యం ఉండదు, కాబట్టి వాటిని విసర్జించక తప్పదు అని చెప్పి స్వామి చెప్తున్నారు. అలాగే మన దేహము ఏదో తీరని రోగమునకు గురైనప్పుడు దానిని నివారణ సల్పుకునే నిమిత్తమై డాక్టర్ దగ్గరకు పోయి ఆపరేషన్ చేయించుకుంటున్నాం. మనకు ఆరోగ్యంలో ఏదైనా చాలా తీరని రోగం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆపరేషన్ చేయించుకుంటాము. ఆ ఆపరేషన్ చేయటం రోగికి దుఃఖమును కల్పించటం కాదా? ఆపరేషన్ చేయటం వల్ల రోగికి బాధ కలగదా? అది అతనికి ఉపకారమే కానీ అపకారము కాదు. ఆ ఆపరేషన్ చేయటం వల్ల ఆయన చాలా ఆరోగ్యంగా ఉండి మంచిగా తయారవుతారు. ఇప్పుడే సిహెచ్వేఎల్ పద్మావతి గారు చెప్పారు, చాలా చక్కగా ఆరోగ్యం బాగుపడింది అని చెప్పి. అలానే ఆ ఆపరేషన్ చేయటం వల్ల ఆయనకి ఉపకారమే జరిగింది కానీ అపకారము కాదు అని చెప్పి స్వామి చెప్తున్నారు. అదే విధముగా విశ్వము అనే దేహము లోపల కౌరవులు అనే క్యాన్సర్ పుట్టింది. అందువల్ల ఈ విశ్వము అనే దేహము చాలా అవస్థల పాలైపోతున్నది. ఇంకా మితిమీరిన ప్రాణాపాయమే సంభవించవచ్చునని భవరోగ వైద్యుడైన భగవంతుడైన కృష్ణుడు డాక్టర్గా నిలిచి అర్జునుని కాంపౌండర్ గా పెట్టుకుని యుద్ధం అనే ఆపరేషన్ చేశాడు. బా, ఎంత బాగుంది సైరా. విశ్వములో కౌరవులు అనే క్యాన్సర్ పుట్టిందని, ఆ క్యాన్సర్ చాలా మితిమీరమైపోయిందని, ఆ భవరోగ వైద్యుడైన రోగాలన్నిటికీ వైద్యుడైన ధన్వంతరి అయిన శ్రీకృష్ణ భగవానుడు డాక్టర్ గా నిలిచి అర్జున్ని కాంపౌండర్ గా పెట్టుకున్నాడు, యుద్ధం అనే ఆపరేషన్ చేశాడు అని చెప్పి చెప్తున్నారు. కురుక్షేత్ర యుద్ధం జరిపారు అని చెప్పి చెప్తున్నారు. కనుక ఇట్టి పవిత్రమైన లోక కళ్యాణము నిమిత్తమై లోక కాంక్షి అయి ఆత్మస్వరూపుడైన భగవంతుడు అనేక లీలలు శక్తులను ప్రదర్శిస్తూ ఉంటాడు. మానవుడు విషయ సంబంధమైన మనసుతో మంచి చెడ్డలు నిర్ణయించటానికి సాధ్యము కాదు. మానవుడు విషయ సంబంధమైన మనసుతో మంచి చెడ్డలు ఎప్పుడూ నిర్ణయించటానికి సాధ్యము కాదు. కేవలం తన మనో బుద్ధి శక్తుల చేత భగవంతుని ఇట్టివాడు అట్టివాడు అని నిర్ణయించటానికి ఎట్టి వారికని అధికారం లేదు. భగవంతుడు ఇలా ఉంటాడు, అలా ఉంటాడు, ఇలా ఉంటే ఇలా అన్ని నిర్ణయించే అధికారము ఎవ్వరికి ఎటువంటి వారికి లేదు అని చెప్పి చెప్తున్నారు. సమస్త జీవరాశులను ఏకత్వంగా భావించి దివ్యత్వమును విశ్వసించిన వ్యక్తి కొంతవరకు భగవంతునికి సమీపంగా రాగలుగుతున్నాడు. సమస్త జీవరాశులు ఏకత్వంగా భావించి దివ్యత్వమును విశ్వసించిన వ్యక్తి కొంతవరకు భగవంతునికి సమీపంగా రాగలుగుతున్నాడు. క్రమక్రమేణా అనసూయ భావమును అభివృద్ధి పరుచుకున్నప్పుడు, అసూయ లేనిదే అనసూయ మాత అని చెప్పారు. అలా అనసూయ భావమును అభివృద్ధి పరుచుకున్నప్పుడు భక్తునికి భగవంతునికి మధ్య అవినాభావ సంబంధం ఏర్పడుతుంది. అసూయతో లేకుండా అసూయ అనేది తొలగించుకొని ఉంటే భగవంతునికి భక్తునికి మధ్య అవినాభావ సంబంధం ఏర్పడుతుంది అని చెప్తున్నారు. అప్పుడే భేదరహితమైన దివ్యత్వము వాని యందు ప్రకటిస్తూ వస్తుంది. దృష్టిని అలవర్చుకున్నప్పుడు నిత్య సత్యమైన దైవత్వాన్ని మనము దర్శించుకోగలము. మనసు ఎప్పుడు చెలిస్తూనే ఉంటుంది అని ఇందాక చెప్పారు. అలా మనస్సు చెలించకుండా దృష్టిని భ్రమించకుండా ఉంచుకొని భ్రమించని దృష్టిని అలవర్చుకున్నప్పుడు నిత్య సత్యమైన దైవత్వాన్ని మనము దర్శించుకోగలము. ఈనాడు జీవులు ఎట్టి అభీష్ట కార్యములు చేయవలసి వచ్చినప్పటికీ ఏదో బాహ్యమైన స్థూలమైన కొన్ని కారణాలు పురస్కరించుకొని ఆ కార్యంలో కాలిడుతున్నారు. ఇప్పుడు ఉన్నట్టు ఏదో చేస్తున్నామంటే చేస్తున్నాం, చూస్తున్నామంటే చూస్తున్నాం
అనే ఆలోచనతోనే ఉంటున్నారు, ఆ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు గాని అని చెప్తున్నారు. భౌతికమైన దృశ్యముల యొక్క మార్పుతో మనం భ్రమించడం చేత నిత్య సత్యమైన స్థానము అందుకోలేము. ఏదో చేశామంటే మనము దాన్ని ఎటువంటి విధంగా పొందలేము, అందుకోలేము ఆ స్థానాన్ని అని చెప్తున్నారు. చెలించని మనసును, భ్రమించని దృష్టిని మనము ఏనాడు అభివృద్ధి పరుచుకుంటామో ఆనాడే నిత్య సత్యమైన దైవత్వాన్ని మనము దర్శించుకోగలము. మనస్సు ఎప్పుడు నిశ్చలంగా నిర్మలంగా ఉంటే, భగవంతుని మీద ఎప్పుడు దృష్టి ఉంటే మనము ఆ దైవత్వాన్ని తప్పకుండా దర్శించుకుంటాము అని చెప్తున్నారు. ఒక చిన్న ఉదాహరణము, మన బిడ్డకు పెళ్లి చేయాలని ప్రయత్నం సలుపుతాం. ఈ పెండ్లి విషయంలో అబ్బాయిదో అమ్మాయిదో వారి యొక్క సౌందర్యాన్ని మొట్టమొదట చూస్తాం. పెళ్లి చేయాలనుకుంటాము, పెళ్లి చేస్తే అబ్బాయిదో అమ్మాయిదో ముందు మొదట వారు అందంగా ఉన్నారా, ఎంత అందంగా ఉన్నారు అనేది చూస్తాం. తదుపరి ఆస్తిపాస్తులను చూస్తాం, వారికి ఎటువంటి ఆస్తి ఉంది, ఎంత ఆస్తి ఉంది అనేది చూస్తాం. తదుపరి విద్యా విషయం చూస్తాం, వారి విద్య ఎలా ఉంది, ఎంత బాగా చదువుకున్నారు, ఏం చదువుకున్నారు, ఎంఎస్ చేశారా, ఎంఫిల్ చేశారా, ఏం చేశారు అనేది ఆలోచిస్తాం. క్రమక్రమేణా ఆ కుటుంబం యొక్క గౌరవ మర్యాదల గురించి కొంతవరకు విచారిస్తాం. అక్కడికి వెళ్ళి ఆ కుటుంబంలో ఎవరెవరు ఉన్నారు, వాళ్ళు పెద్దవారు ఎంత బాగా ఉన్నారు, గౌరవం ఇస్తున్నారా, ఇవ్వట్లేదా అనే దాని గురించి విచారణ చేస్తాం. ఈ విధంగా బాహ్యమైన విషయాల గురించే మనం విచారణ సలిపి అమ్మాయికి అబ్బాయికి జంట కలపటానికి ప్రయత్నం చేస్తాము. బాహ్యమైన విషయాల గురించి ఆలోచించి వాళ్ళిద్దరిని కలపటానికి మనము ప్రయత్నం చేస్తాం. అయితే ఈ విషయంలో మన బిడ్డలపై మన ప్రేమ నిత్యమైనదా, సత్యమైనదా అని మనము లోతునకు దిగి విచారణ సలిపినప్పుడు ఇది సత్యమైన ప్రేమ కానేరదు. అది మన బిడ్డలకి మనము చేయాలనుకున్నది నిత్యమైన ప్రేమ కాదు అని చెప్తున్నారు. కానీ ఈ మీ బిడ్డకి చేయాలి పెళ్లి. మామయ్య గారు ఇప్పుడు నేను అదే మాట చెప్పబోతున్నాను, మీరే అన్నారు. ఈ ప్రేమనే మీరు రావాలి మామయ్య గారు, మీరు కాదు మా అత్తయ్య గారు కూడా వస్తారు. మీరిద్దరు ఉంటేనే మేము చేస్తాం ఖచ్చితంగా. అత్తయ్య గారు నాకు మాట కూడా ఇచ్చారు. అది ఈ ప్రేమనే అనేక మంది పవిత్రమైన ప్రేమ అని భ్రాంతి చెంది వారి వైవాహిక జీవితము కల్లోలము కావటానికి మనం దోహదం చేస్తాము. ఇవన్నీ చూసి అబ్బా అంతా బాగుంది, అందరూ బాగున్నారు, ఇంకేముంది, మా పిల్ల చక్కగా సుఖంగా ఉంటుంది, మా పిల్లాడు బాగా చూసుకుంటాడు అని చెప్పి ఆలోచనతో పెళ్లిళ్ళు చేస్తాము. కానీ అది పవిత్రమైన ప్రేమ కాదు. దాని వల్ల చాలా చికాకులు వచ్చి ఈ రోజు పెళ్లి చేసుకుంటేనే రేపు విడాకులు అనే పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్నారు అని చెప్పి స్వామి చాలా చక్కగా చెప్తున్నారు. అయితే ఈ విషయంలో ఆ తల్లిదండ్రులను మనము, అయ్యా నీవు దేనిని చూసి మీ అమ్మాయిని ఇచ్చావు అని అడిగినప్పుడు ఆ అబ్బాయి అందంగా ఉన్నాడు, కొంతవరకు ఆస్తిపాస్తులు ఉంటున్నాయి అని జవాబు చెప్పటానికి పూనుకుంటాము. మన అమ్మాయిని తీసుకొచ్చుకున్న వాళ్ళ ఆస్తిపాస్తులు ఎలా ఉన్నాయి అనే ఆలోచిస్తాము. అబ్బాయి చాలా బాగున్నాడు కదా అని చెప్పి చూసి ఇస్తాము అనే సమాధానమే చెప్తాము. అయితే ఈ పిల్లవాడు అందంగా ఉంటున్నాడని ఆశించి పెళ్లి చేసుకోవడం చేత ఆ అబ్బాయి కంటే ఇంకొంచెం అందంగా ఉండే అబ్బాయి వచ్చినప్పుడు అతనిని విడిచిపెట్టడానికి వీలవుతుందా? అది స్వామి ఎంత చక్కగా చెప్తున్నారు. ఒక అబ్బాయిని చూసాము, పెళ్లి అంటే ఒకళ్ళిద్దరం కాదు కదా, చాలా మందిని చూస్తాము, ఇటు 7 తరాలు అటు 7 తరాలు అని చెప్తారు. వాళ్ళు ఎలా ఉంటారో అన్ని చూస్తాము. ఇంతకన్నా బెటర్ సంబంధం ఏమైనా ఉందేమో అని చూస్తే దానికి వెళ్తాము, కానీ దీన్ని పక్కన పెడతాము. అది కరెక్ట్ అయిన పద్ధతా అని చెప్పి స్వామి అది వీలవుతుందా అని అడుగుతున్నారు. వారి ఆస్తిపాస్తులనే మనం ఆధారంగా తీసుకున్నప్పుడు అంతకంటే ఆస్తిపాస్తులు ఉన్నవారు మన కంటికి కనిపించవచ్చును. వారి ఆస్తిపాస్తుల కన్నా ఇంకా ఎక్కువ ఆస్తి ఉన్న వాళ్ళైతే మన కంటికి వాళ్లే కనపడతారు, కానీ అంతకు ముందు చూసిన వారు కనపడరు. అంత మాత్రము చేత ఆ పిల్లవాడిని చూసుకోవటానికి వీలవుతుందా? కనుక ఈ జగత్తులో స్థూలమైన వాటిని ఆధారము చేసుకొని
ఈ విధమైన సంబంధములు కల్పించుకోవటం ఏ మాత్రము కూడాను సత్యమైన మార్గము కానేరదు. ఇలా ఆలోచించడం అనేది ఏ విధంగానూ కరెక్ట్ కాదు, అది సత్యమైన మార్గము కాదు అని చెప్తున్నారు. వారి హృదయమును చూచి ఆత్మను మాత్రమే వరించి ఆత్మను మాత్రమే విశ్వసించి ఏర్పరచుకున్న సంబంధము శాశ్వతమైనది, సరైనది. అట్టి ఆత్మ సంబంధమును అభివృద్ధి పరుచుకున్నప్పుడే మన జీవితము కూడాను ఆనందమయమవుతుంది. అది ఆత్మతో మమేకమయ్యి ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు, అందరూ సమానంగా ఉండాలి, ఏదైనా చెప్పినా చక్కగా వినాలి, మనం చెప్పింది వారు వినాలి, అలా ఉంటేనే ఆ బంధం బలపడుతుంది. కానీ ఇద్దరు ఎడమోహం పెడమోహం లాగా ఉంటే ఆ బంధం సరిగ్గా ఉండదు అని చెప్తున్నారు. మన జీవితం కూడా ఆనందంగా ఉంటుంది అప్పుడు అని చెప్తున్నారు. ఆస్తిపాస్తులు అందచందములు కేవలం తాత్కాలికమైనవి. ఆస్తిపాస్తులు గాని అందం చందం గాని చాలా తాత్కాలికమైనవి, లోక సంబంధమైనవి. వాటిని విసర్జించమని నేను చెప్పటం లేదు, వాటిని విసర్జించమని స్వామి చెప్పట్లేదు. కానీ ఆత్మవిశ్వాసమును మీరు దృఢముగా విశ్వసించినప్పుడు ఎట్టి ఇక్కట్లు కలిగినప్పటికీ, ఎట్టి కష్టములు సంభవించినప్పటికీ మీరు ఓపికతో వాటిని సాధించి అన్యోన్యమైన జీవితము గడపటానికి ఎంతైనా అవకాశము ఉంటుంది. సుఖ దుఃఖములకు మనస్సే కారణం, సుఖ దుఃఖాలకు మనస్సే కారణము అని చెప్తున్నారు. ఈనాడు దైవారాధనలు కూడాను ఇట్టి కోవకే చేరి ఉంటున్నాయి. ఈనాడు దైవారాధన కూడా ఇలానే ఉంటుంది అని చెప్తున్నారు. భగవంతుడా ఈ అభీష్టమును నెరవేర్చమని ప్రార్థించటం, భగవంతుడా నాకు ఈ కోరిక తీర్చు అని ప్రార్థించడం, ఆ అభీష్టము నెరవేరకుండా ఉండినా భగవంతుని అవిశ్వాసముతో పక్కకు నెట్టడం. నేను దేవుణ్ణి పూజిస్తున్నాను, దేవుడు నాకు కోరిక తీర్చలేదు అని పక్క దేవుడి దగ్గరికి వెళ్ళటం, పక్కకి నెట్టడం జరుగుతోంది అని స్వామి చెప్తున్నారు. కనుక మనము మన అభీష్టములకు దైవ విశ్వాసానికి ఏమాత్రము సంబంధము పెట్టుకోకూడదు. మన కోరికలను భగవంతుని మీదకి ఎప్పుడు రుద్దకుండా, మన కోరికలన్నీ భగవంతుడు తీరుస్తాడు అనే ఆలోచన, ఆ సంబంధాన్ని ఎప్పుడు భగవంతునితో పెట్టుకోకూడదు. అడిగితే ఒకటే ఇస్తాడు, అడగకపోతే అన్ని ఇస్తాడు అని ఇక్కడ ఉన్న పెద్దలందరూ చెప్తున్నారు చక్కగా. అది మన అభీష్టములు ఫలించకపోని దైవత్వము దైవత్వమే, మన కోరిక తీరినా తీరిపోయినా భగవంతుడు భగవంతుడే అని చెప్తున్నారు. దైవమును ఎట్టి పరిస్థితుల్లోనూ విసర్జించటానికి పూనుకోకూడదు. ఇట్టి నిశ్చయమైన భావముతో భగవంతుని అండచేరి భగవంతుని అనుగ్రహానికి పాత్రులైనప్పుడే మన జీవితము, మన అభీష్టములు సక్రమమైన రీతిలో ఫలింప చేసుకొని ఆనందాన్ని అనుభవింప చేసుకోవచ్చును. భగవంతుని కోరికలు కోర్చి ఆ కోరికలు తీరకపోతే మర్చిపోవటం అనేది కాదు. అది నిశ్చయమైన నిర్మలమైన మనసుతో భగవంతుని కోరుకుంటే అది ఖచ్చితంగా దానికి మనం ఎప్పుడు అనుగ్రహము లభిస్తుంది, ఆ అనుగ్రహానికి మనం ఎప్పుడు పాత్రలమైతాము అని చెప్తున్నారు. సుఖ దుఃఖములకు మన మనస్సే కారణము కనుక మనస్సును పవిత్రమైన మార్గములో ప్రవర్తింప చేయటానికి ప్రయత్నము సల్పాలి. మనస్సు ఎప్పుడు పవిత్రంగా ఉంచుకోవటానికి సంకల్పించాలి అని చెప్తున్నారు. మనస్సును పరిశుద్ధమైనదిగా మీరు తీర్చిదిద్దుకుంటారా, మనసును మీరు పవిత్రంగా ఉంచుకోవటానికి తీర్చిదిద్దుకుంటారా అని అడుగుతున్నారు. ఫలితము కూడాను పరిశుద్ధమైనదిగా ఉంటుంది. మనస్సు ఎప్పుడు నిర్మలంగా ఉంటుందో ఫలితము కూడా అంతే చక్కగా వస్తుంది అని చెప్తున్నారు. మానవుల సుఖ దుఃఖములకు భగవంతుడు కానీ లేక పరులు కానీ కారణము ఏమాత్రము కారు. మన బాధలకు కష్టాలకు భగవంతుడు కానీ ఇతరులు ఎవరు కారు అని చెప్తున్నారు. సర్వ కారణము నీ మనస్సు యొక్క తత్వమే. కనుక మొట్టమొదట మన మనస్సును సరిదిద్దుకొని మాధవుని విశ్వసించి మన జీవితమును పవిత్రమైన దానిలో అర్పితము గావించుకోవటానికి తగిన సాధనలు సల్పాలి. మన మనస్సును నిర్మలంగా ఉంచుకొని భగవంతుని పైన, మాధవుని పైన మనస్సును పెట్టి మనము అర్పితము చేయిస్తే అటువంటి సాధన చక్కగా చెయ్యాలి అని స్వామి చెప్తున్నారు. గౌరవ అగౌరవములు గాని, దూషణ భూషణలు కాని,
సుఖ దుఃఖములు కాని కదిలిపోయే మేఘములే. గౌరవము అగౌరవము గాని, దూషణ భూషణాలు కానీ, సుఖ దుఃఖాలు కానీ, ఇటువంటి ద్వంద్వాలన్నీ కదిలిపోయే మేఘాలే కానీ ఏమీ కాదు అని చెప్తున్నారు. మన మనస్సును మనం సంతృప్తి పరుచుకునే ప్రయత్నంలోనే ఉన్నది మన యొక్క బుద్ధి ప్రకాశము. మన మనస్సును ఎప్పుడు సంతృప్తి పరుచుకుంటే మన యొక్క బుద్ధి కూడా ఎప్పుడు ప్రకాశవంతంగా ఉంటుంది అని చెప్తున్నారు. ప్రేమ స్వరూపులారా, భారతీయులు విదేశీ పాలనలో అనేక రకములైన సంస్కృతులనంతా చవిచూచి ఈనాడు ఇట్టి స్థితిలో ఉన్నారు. భారతీయులు విదేశీ పాలనలో కూడా చాలా సంస్కృతులను చూశారు. అలాంటిది ఈనాడు ఇట్టి స్థితిలో ఉన్నారు. అయినప్పటికీ ప్రాచీన భారతీయ సంస్కృతిని విడిచిపెట్టలేదు. అయినా మన భారతీయ సంస్కృతిని ఎప్పుడూ విడిచిపెట్టలేదు అని చెప్తున్నారు. అందువలన ఆ సంస్కృతిలోని ఆధ్యాత్మిక రత్నములను పొందటానికి మీరు ప్రయత్నము సల్పి ఆ రత్నములు చిక్కు వరకు ఏమాత్రము శ్రద్ధాభక్తులను సడలింపచేయక తగిన పట్టుపట్టి ఆ రత్నములను మీరు సాధిస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తున్నాను. మీరు కూడాను మీ హృదయములందు ఈ పదములు భద్రము చేసుకోవాలి. స్వామి చెప్తున్నారు, భారతీయులు విదేశీ పాలనలో ఉన్న సంస్కృతిని ఎప్పుడూ వదిలిపెట్టలేదు. ఏమాత్రము శ్రద్ధాభక్తులు సడలకుండా మీరు పట్టినది పట్టుకున్నారు. ఈ మాటలను మీరు ఎప్పుడు భద్రపరుచుకోవాలి అని చెప్తున్నారు. పట్టినదేదియో పట్టనే పట్టితివి, పట్టు నెగ్గడు దాకా అట్టేయుండు. పట్టుకున్నదేదో పట్టుకున్నాము, దాన్ని ఎప్పుడు విడవదవద్దు. కోరినదేదియో కోరనే కోరితివి, కోరిక చెల్లెడు దాకా కొలచియుండు. కోరినదేదో కోరుకున్నావు, ఆ కోరిక తీరకపోతే పక్క దేవుడి దగ్గరికి వెళ్ళకుండా ఆ కోరికని తీరేదాకా చక్కగా భగవంతుణ్ణి కొలు అని చెప్తున్నారు. అడిగినదేదియో అడుగనే అడిగితివి, అడిగిన దిడు దాకా విడవకుండు. మనం స్వామిని అన్ని కోరుకుంటాం, అన్ని అడుగుతాం, స్వామి ఇలా ఎందుకు చేయరు, అలా ఎందుకు చేయరు అని. అది తీరకపోతే ఆ కోరిక అడిగింది జరగకపోతే మనం వెంటనే ఆ పక్కకి వెళ్ళిపోతాము. అడిగిందేదో అడిగావు కానీ అడిగింది తీరేదాకా ఆయన్ని వదలద్దు. తలిచినదేదియో తలచితివి, తలపు తీరేడు దాకా తరలకుండు. తలచిందేదో తలుచుకున్నావు, ఆ తలపు అంటే మనం స్వప్నము అనుకోవచ్చు. స్వప్నంలో అనేక కళలు వస్తాయి. అలాంటి కళలు, నాకు ఒక కళ వచ్చింది సాయిరాం. నేను ప్రతి సంవత్సరం అరుణాచలం వెళ్తున్నాము పాల్గొన పూర్ణిమకి. స్వామి నాకు అరుణాచలము వెళ్ళాలనుంది, కానీ కొంచెం ఆరోగ్యము కానీ పరిస్థితి కానీ బాగాలేదు. మరి ఎలా అంటే పొద్దున స్వామి నాకు అరుణాచలం మొత్తం చూపించారు సాయిరాం. నేను తలుచుకున్నది నాకు ఆ విధంగా తీర్చారు. నాకు చాలా ఆనందంగా అనిపించింది, అందుకే చెప్పాను సాయిరాం. పోరు పడలేక తానైనా బ్రోవవలయు, ఓడలు తెలియక నీవైనా అడుగవలయు. పోరు పడలేక మనం భగవంతుని ఎప్పుడు నాకు ఇది కావాలి, ఆ పోరు పడలేక. వీళ్ళు ఒకసారి అరుణాచలం వెళ్ళి మా ఇంటికి వచ్చారు కదా? వచ్చాం మామయ్య గారు. 22 వెళ్ళాము, 23 కూడా వెళ్ళాము. 23 రావటం కుదరలేదు, 22 మీ దగ్గరికి వచ్చాం. మా బాబు కూడా వచ్చాడు. కంచి కూడా వెళ్ళొచ్చాం. అప్పుడు పోరు పడలేక తానైనా బ్రోవవలయు, ఓడలు తెలియక నీవైనా అడుగవలయు. అంతే కాని మధ్యలో ఆపివేసి తిరిగి పోవుట భక్తుని దీక్ష కాదు. ఇదంతా స్వామి మన కోసం చెప్తున్నారు సాయిరాం. ఓడలు నాట్ ఓడలు, ఓడలు అంటే శరీరం సాయిరాం. వడలు సాయిరాం. ఇట్టి నిశ్చలమైన భావమును మీరు మనసులో దృఢపరుచుకున్నప్పుడు మీరు భక్తులము అని చెప్పుకోవటములో ఏదైనా అర్థం ఉంది. కానీ ఆ విశ్వాసము లేక నేను భక్తుడను అనుకుంటే అది భక్తి కాదు. భగవంతుని మీద నిశ్చలమైన భక్తి లేకుండా అది చేసాము ఇది చేసాము అని అంటే అది భక్తి కాదు. నిర్మలమైన భక్తే ఉండాలి. అది ఉంటేనే మనము భక్తులము అని చెప్పటానికి అర్హులము. ఒక కొమ్ము ఇస్తే భుక్తి అవుతుంది, భక్తికి కొమ్ము ఇస్తే భూ ఇస్తే భుక్తి అవుతుంది అని చెప్తున్నారు. ఇట్టి విశాలమైన భావములను అభివృద్ధి పరుచుకొని సర్వభూతముల యొక్క స్థితిని గమనించి సాధ్యమైనంత వరకు మన వల్ల పరులకు ఎట్టి అపకారము కానీ
కీడు కాని బాధలు కాని రానివ్వకుండా చూచుకునే ప్రయత్నము సల్పాలి. స్వామి సర్వభూతముల యొక్క స్థితిని మొదట అదే చెప్పారు, సమూహం సర్వభూతానం అని చెప్పారు. అదే చివరికి కూడా అదే దాని గురించే ప్రస్తావించారు సాయిరాం. ప్రేమ స్వరూపులారా, మీరు ఇతరులకు ఉపకారము చేయటానికి వీలు కాకపోయినప్పటికీ పర్వాలేదు, అపకారము చేయకుండా ఉండేదే గొప్ప ఉపకారము అని విశ్వసించాలి. దీనికి బద్దెన గారు నుపకారికి నుపకారము విపరీతము గాదు చేయ వివరింపంగా నపకారికి నుపకారము నెపమెన్నక చేయువాడు నేర్పరి సుమతి అని చెప్పి చాలా చక్కగా బద్దెన గారు చెప్పిన పద్యము దీనికి వర్తిస్తుంది సాయిరాం. అపకారం చేయకపోయినా పర్వాలేదు కానీ వారికి ఉపకారం చేయకపోయినా పర్వాలేదు అని చెప్పారు. తేదీ 23/11/1973 సాయంత్రము భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి జన్మదిన సందేశము. ఈ అనుగ్రహాన్ని ప్రసాదించిన స్వామికి, ఈ అవకాశం ఇచ్చిన లక్ష్మీనారాయణ మామయ్య గారికి, వరలక్ష్మి అత్తయ్య గారికి, ఇప్పటిదాకా శ్రద్ధగా విన్న సాధకులందరికీ హృదయపూర్వక ప్రణామం తెలుసుకుంటూ, యదక్షర పదభ్రష్టం మాత్రాహీనంతు యద్భవే తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణి నమోస్తుతే. ఓం శ్రీ సత్యసాయి పరబ్రహ్మార్పణమస్తు. శాంతి శాంతి శాంతి. వంశీ సాయిరాం, చాలా బాగా చెప్పావమ్మా. తొందరగా ముగించేవేంటో. నీకు ఎప్పుడు ఏదో రకంగా నేను ఆటం పడుతున్నాను. ఓకే, సార్ రేపు చెప్పే వాళ్ళని నెక్స్ట్ టాపిక్ కంప్లీట్ చేయమని చెప్పండి సార్. అలాగే సార్, అలాగే. నా టైం పర్మిట్ చేస్తే జాయిన్ అవుతాను, లేకుంటే దాంతో క్లోజ్ అనమాట. అలాగే సార్, తప్పకుండా. సో నిన్నటి రోజున స్వామి విద్యార్థులకి, వాళ్ళకైతే చిన్నపిల్లలకి అర్థమైంది, కొంచెం సబ్జెక్ట్ డిఫికల్ట్ గానే ఉంది మాట్లాడుతుంటే. పిల్లలు కనుక వాళ్ళు పవిత్రాత్మ స్వరూపంగా అర్థం చేసుకున్నారు, మనకేమో నిర్మల స్వరూపం కావాలి. చూద్దాం, ట్రై టు డైజెస్ట్, కొంతవరకైనా అర్థమవుతుందని. అందుకని 2 మహావాక్యాలు నిన్న ప్రస్తావన చేసుకున్నాము. వాటిని గురించి తెలుసుకుంటే మనలో కించిత్ ప్రజ్ఞ మనలోనే. నేను ఒక రాత్రి ఒక మాట రాస్తుంటే నా కళ్ళ నీళ్ళు వచ్చినాయి. మీరంతా సాయిబాబా దేవుడు అనుకుంటున్నారు. సాయిబాబా ఒక్కడే దేవుడు కాదు, ఏ అవతారం అనలేదని నాకు తెలిసి. కృష్ణుడు అన్నాడో ఏమో, మరి ఇంకో రకంగా అన్నాడేమో, ఇంత ఓపెన్ గా అయితే చెప్పాల. మీరంతా సాయిబాబా ఒక్కడే దేవుడు అనుకుంటున్నారు. సాయిబాబా ఒక్కడే దేవుడు కాదు, మీరు కూడా దేవుడే. రాత్రి నేను కొటేషన్ రాసుకున్నాను, మీకు నిన్నే పెట్టాను, చూసే ఉంటారు. చిన్న సూక్తి, చూడటానికి చిన్న సింపుల్ గా ఉండగానే అద్భుతమైన అర్థం దాగి ఉంది. జస్ట్ అవేర్నెస్, అటు ఎరుకని అటువంటి గుర్తు పెట్టుకోవటాన్ని తెలిపేవే ఈ 4 మహావాక్యాలండి. సో వెస్డే వి డిస్కస్డ్ అబౌట్ విజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి అయిపోయినాయి. ఈరోజు 3వ వాక్యము ఏం చెప్తారో చూద్దాం. 3వ వాక్యము తత్వమసి. ఇందులో పదాలు విపులీకరిస్తున్నారు స్వామి. తత్ అనగా ఏమిటి అని ప్రశ్న వేసి, యాక్చువల్గా తత్వమసి అంటే ఐఎమ్ దట్ మనం చెప్పుకోవాల్సిన అర్థం, మనం జనరల్ గా చెప్పుకునే అర్థం ఏంటంటే ఐఎమ్ దట్ అంటే తద్భిన్నం కాదు. వాట్ ఈస్ దట్? దట్ ఈజ్ బ్రహ్మన్. ఇందాకే అండి, నాలోంచి వచ్చిన వాళ్ళకి నా మీద ద్వేషం ఎందుకు ఉంటుందో అమ్మాయి చెప్పింది. కృష్ణ పరమాత్మ ఆయనలోంచి వచ్చిన వాళ్ళమే మనమే ఎందుకు చెప్తారంటే, ఏదో తప్పదు మరి. నాకు మన పంటి నొప్పి వచ్చింది, నాకు నా మీద కోపం డాక్టర్కి పీకడానికి, అది తీయటం వల్ల నాకు హాయిగా టు హ్యావ్ హెల్దీ ఆనందం కలగటానికి అమ్మాయి దంతం తీసింది. ఆయన చేత సృష్టించబడిన జీవరాశిని చంపాలని ఆయనకేం ఉండదు. అంటే వాళ్ళ ప్రవర్తన బట్టి, ఇప్పుడు కౌరవుల ప్రవర్తన ఉంది,
వాళ్ళు ఉంచేస్తే మొత్తం విశ్వం అంతా క్యాన్సర్ స్ప్రెడ్ అవుతుంది. దేహంలో ఒక పార్ట్ లో దాన్ని తీసేస్తే మిగిలిన దేహం హ్యాపీగా ఉంటుంది కదా. సో తత్వమసి తత్ అనగా వాట్ ఈస్ దట్ తత్వ అంటే ఇది సృష్టికి పూర్వము, పుట్టిన తరువాత, సృష్టి యందు నిరంతరము మార్పు చెందకుండా, దట్ కెనాట్ బి చేంజ్ ఎట్ ఎనీ టైం. సృష్టికి ముందు ఉండి తర్వాత ఉంటుంది, సృష్టి మొత్తం ఉంటుంది. ఎప్పుడు మారనేది ఏదంటే దట్ ఈస్ పరమేశ్వర తత్వము, పరబ్రహ్మ తత్వం. దట్ ఈస్ కాల్డ్ తత్. మరి దానికి రూపనామములే లేవు. అందుచేతనే దీన్ని తత్ అని పిలిచారు అంటున్నారు స్వామి. దేర్ నో నేమ్, నో ఫామ్. ఇది నిరంతరము మార్పు చెందనిది కనుకనే దీన్ని బీయింగ్ కూడా అన్నారు. ఉన్నది అని చెబుతూ వచ్చారు. ఎస్, ఉన్నది పరబ్రహ్మతత్వము, ఎప్పటికీ ఉన్నది. మనకు గుర్తించకపోవచ్చు, గాలి ఎప్పుడూ ఉంటది. మనం ఒకసారి గాలి ఉందనుకుంటే ఒకసారి గాలి స్తంభించినప్పుడు కూడా గాలి ఉంటుంది. అటువంటి మార్పు చెందనిది కనుకనే దీని బీయింగ్ ఉన్నది అని చెబుతూ వచ్చారు. ఇది త్రికాలములకు అతీతమైనది. ఇంకా రెండవ పదము త్వం అనేది కూడా రూపనామములతో కూడినది. తత్ త్వం అసి. తత్ అంటే ఆయన, త్వం అంటే మనం. త్వం అనేది రూపనామములతో కూడినది. ఇది శరీర, మనో, బుద్ధి, అంతఃకరణేంద్రియంతో కూడినది. మనకి 4 ఉన్నాయి, ప్రతి వాడికి ఉన్నాయి. ఇక్కడ ఉన్న 50 మందికి ఉన్నాయి, రాని మిగిలిన 700 కోట్ల మందికి ఉన్నాయి. మిగిలిన జీవరాశి కూడా ఉండవచ్చు. 700 కోట్ల మనుషులే అనకూడదు. ఇప్పుడు పొరపాటు మనం ఎప్పుడు మనుషుల గురించి అంటున్నాం. ఆ ప్రజ్ఞ అనేది ప్రతి జీవరాశిలో ఉందని నేను చెప్పాడు. నన్ను చాలా బాగా చెప్పాడు ఒక ఆయన. చీమని చంపదు, ఈగని చంపదు, పులిని చంపదు, ఏనుగుని చంపదు, కానీ మనిషి మాత్రం మనిషిని చంపుతున్నాడు. ఈ వీడియో పెట్టలేదు మీకు. ఒక రాత్రి వాళ్ళు చూశాను. అంటే ఎటువంటి స్థితిలో ఉన్నాం చూడండి. ఇది శరీర, మనో, బుద్ధి, అంతఃకరణ ఇంద్రియములతో కూడినది. ప్రాకృతమైన స్వరూపాన్ని ధరించినటువంటిది. 2 పదాలు ఉంటాయి, ప్రాకృతము, అప్రాకృతం. పెడితే కొన్ని, అన్నిటికీ పెడితే నడవదు, కొన్నిటికి పెడితే నడుస్తుంది. పెద్దానికి పెడితే నెగిటివ్ వస్తుంది, అన్నిటికీ తగిలిస్తే నెగిటివ్ రాదు. కొన్ని పదాలకి అలా కలిసి వస్తాయి. ప్రాకృతమునకు అప్రాకృతమునకు ఉన్న సంబంధం ఒకటే. అన్నిటి యందు నేను అనే ప్రజ్ఞాశక్తి ఏకంగానే ఉంటున్నది. అట్లు విజయలక్ష్మి గారు ఎవరు అంటే నేనంటది. మాలతి కులకర్ణి ఎవరు అంటే నేనంటది. రాజకుమారి నువ్వులు ఎవరంటే నేనంటది. రామప్రసాద్ పట్నాయక్ ఎవరు అంటే నేనంటది. ఎవరైనా అనేది కువారి అంటే నేను. నేను అనే ప్రజ్ఞాశక్తి ఏకంగానే ఉంటున్నది. మనకు అర్థం కాదని చెప్పి స్వామి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు. అర్థం కాకపోవటం ఏంటండి? అందరిలో ఉన్న నేను ఒకటే. నేనే నిజమైన చైతన్యం. ఆ నేనే నిజమైన ప్రజ్ఞ. దీనికి ఒక ఉదాహరణ అని స్వామి పిల్లలు చెప్తున్నారు. ఒక శిల్పి ఉన్నాడు. పెద్ద రాతి గుండును ఒక దాన్ని తీసుకుని చక్కని కృష్ణుని విగ్రహం మలిచాడు. మనం 2 నిమిషాలు ప్రస్తావన చేసుకున్నాం. ఇది కొత్త ఎగ్జాంపుల్ ఏం కాదు. అంటే కొన్ని విషయాలు చదువుతుంటే రిపీటెడ్ గా వస్తుంటాయి, రికలెక్ట్ అవుతుంటాయి, చదువుకున్నాం కనుక. ఆ విధంగా మలిచేటప్పుడు తన లక్ష్యాన్ని కృష్ణుని పైననే ఉంచుకొని, నేనేం చేయలేదండి బాబు, అందులో పనికిరాని వస్తువులు తీసేసానంటే శిల్పి చూడండి, ఎంత గొప్పవాడు చూడండి. మీరు చాలా గొప్పవారండి బాబు, అద్భుత శిల్పండి అని గనక మనం ఆ బాలరాముని పొగిడితే, అంటే నేనేం చేయలేదండి బాబు, దానిలో ఆ గుండులో వేస్ట్ మెటీరియల్, దట్ అన్ఇంపార్టెంట్ మెటీరియల్ నేను రిమూవ్ చేసేందుకు విగ్రహం బయటకు వచ్చిందండి అంటున్నాడు ఆయన. ఆ మిగిలిన పనికిరాని రాత ముక్కలను పారవేస్తూ వచ్చాడు.
ఆ విగ్రహాన్ని పూర్తి చేసిన తర్వాత దాని మందిరంలో ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి దానికి షోడశోపచారాలతో పూజలు జరుగుతూ వచ్చాయి. కానీ ఆ కృష్ణ విగ్రహం కావచ్చు, లేకపోతే రామ విగ్రహం రాముడి విగ్రహం మొన్నే చెక్కాడు మనకు బాగా కళ్ళ ముందు ఎగ్జాంపుల్. ఆ మలిచిన తర్వాత మిగిలిన రాతి ముక్కలన్నీ కొండలోనే నిలిచిపోయాయి. అయితే పూర్వం ఇవన్నీ ఒక్క రాతి కుండలో ఉండినవే. కానీ అక్కడ మందిరంలో రూపనామాలు చేరాయి. అక్కడ ఒక రూపం వచ్చింది. అక్కడ నామం కృష్ణుడు, రాముడు లేకపోతే ఎల్లమ్మ, పుల్లమ్మ ఇంకేదైనా ఏ దేవతా రూపం పెట్టుకోండి. ఆ మందిరంలో పెట్టేటప్పటికి ఒక విగ్రహం లాగా దానికి ఒక రూపం ఉంది, ఒక నామం పెట్టుకున్నాం. ఇక్కడ మిగిలిపోయిన రాళ్ళు పాపం చిన్న చిన్న మొక్కలు పడి ఉన్నాయి. రూపనామాలు చేరలేదు. రూపనామములు లేని ఈ రాతి మొక్కలు ఏం చెప్తున్నాయి? ఇది అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే మనకి అర్థం అవుతుంది. నేను అంటే అర్థం అవుతుంది. అరే విగ్రహం కనుక ప్రతిష్ఠ చేశారు, ప్రాణ ప్రతిష్ఠ చేశారు, దానికి పూజలు చేస్తున్న బాగుంది. కృష్ణుడి విగ్రహం అండి అని మనం ఒక రూపం అండి చాలా అద్భుతంగా ఉన్నాడండి, బాలకృష్ణుడు లాగా ఉన్నాడండి, బాలరాము. వాట్ ఎవర్ ద రిమైనింగ్ పార్ట్స్, ఇక్కడ ఉన్న మొక్కలు మిగిలిపోయిన మొక్కలు ఏమంటున్నాయి? ఆ రూపనామం లేని ఈ రాతి మొక్కలు ఏం చెబుతున్నాయి అని ప్రశ్న వేస్తూ అవి చెప్పే మాట ఏంటంటే తత్ త్వం అసి అని అంటున్నాయట. మిగిలిపోయిన రాతి మొక్కలు, బండరాతి మొక్కలు అక్కడ కొండ మీద మిగిలిపోయినాయి. అది మేమే, అది మేమే, అది కాదు, అది మేమే, అది మేమే అంటే మళ్ళీ వేరే అర్థం వస్తుంది. అది మేమే. పూర్వం మేమంతా ఒకటిగానే ఉన్నాము, కానీ దానికి ఒక రూపం ఏర్పడడం చేత మేము వేరైపోయాము. కానీ అన్నిటి యందున దివ్యత్వం ఒక్కటే అని చెప్తున్నాయి అని బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ చెప్పారు. ఇప్పుడు మనకి తత్వమసి అంటే చాలా క్లియర్ గా అర్థమైంది. అదే విధంగా సత్ అనే శుద్ధ సాత్వికమైన తత్వము నుంచి ఆవిర్భవించింది ఈ శరీర అంతఃకరణములు. అయితే ఈ శుద్ధ సత్వమును మాత్రము ప్రత్యేకంగా ఉంచి మిగిలిన వాటిని పనికిమాలినగా ఇందాక చేసింది. అన్నం తిన్నాం, రక్తం అవుతుంది, ఎస్టిమ్యులేషన్ కలిసి కొంత పదార్థం వేస్ట్ మెటీరియల్, అది కూడా మన దేహంలో ఉంచుకోం కదా, ఉంచుకోకూడదు, ఎందుకుంటే అనారోగ్యం వస్తుంది. దేని ప్రాసెస్ అది బయటికి వెళ్ళిపోవాలి. ఒక దాంట్లో మన దేహంలో నుంచి వచ్చింది కదా అని ఉంచుకుంటే రోగం వస్తుంది. ఆ సాత్వికమైన పదార్థం రక్తంలో కలిసిపోతుంది, ఎస్టిమ్యులేషన్ అవుతుంది, మిగిలినవి బయటికి వెళ్ళిపోతాయి మన యొక్క ప్రమేయం లేకుండానే. ఆ శుద్ధ సత్వం మాత్రము ప్రత్యేకంగా ఉంచి మిగిలిన వాటిని పనికి మాలినగా ప్రవేశపెట్టారు. దిస్ ఈ మస్ట్ ఫర్ ప్రాకృతమైన జీవితం. దిస్ ఈ మస్ట్. అవతార పురుషుడు మానవ రూపంలో వస్తే ఆయన కూడా చేయవలసిందే. ప్రాకృతంగా వచ్చినప్పుడు ఆయన కూడా చేయవలసిన పనులు ఇవన్నీ కూడా. ఈ ప్రాకృతమైన జీవితానికి చాలా అవసరమైనవి. ఆమె ఒక సందర్భంలో అన్నారు, నేను ఒక్క తూరే పోతాను రెస్ట్ రూమ్కి అన్నారు రోజు మొత్తం మీద. అంటే వేరే రకంగా అర్థం చేసుకోకండి. అంటే స్వామి కూడా రెస్ట్ రూమ్ పోతారంటే మనిషి రూపంలో ప్రాకృతంగా ఇవి ప్రాకృతమైన జీవితానికి చాలా అవసరమైన అనేదానికి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నేను ఒక్క తూరే పోతాను అన్నారు స్వామి రెస్ట్ రూమ్కి డే మొత్తం మీద. ఏ సాధనలైనా ఈ శరీరమును ఆధారముగా చేసుకుని చేయాలి. దేనినైనా మనస్సును ఆధారంగా చేసుకుని చింతించాలి. ఒప్పుకున్నా లేకపోయినా తీసుకెళ్ళి మన పద్మావతి గారు మళ్ళీ ఇందాక అంది, మళ్ళీ అంత దూరం పోవచ్చు, పోవడానికి ఏముంది, నేను తలుచుకుంటే ఎక్కడికైనా పోతా, బట్ మళ్ళీ పోతాం లేదు, రేపు సంగతిగా తీసుకెళ్ళింది. ఓపికన్నా లేకపోయినా వాళ్ళకి చూడండి, మేము ముగ్గురు నడిచాం, శరీరం ఆధారంగా చేసుకున్నాం. కాళ్ళ నొప్పులు పెడుతుండొచ్చు, ఎవరు చెప్పలేదు ఆ రామనారాయణ టెంపుల్ ఎక్కుతుంటే. ఎందుకంటే దైవదర్శనం చేసుకోవడం మంచిదైంది ఆయనకి. దైవదర్శనం చేసుకున్నాడు, ఆయనకు కావాల్సిన కార్యక్రమం భగవంతుడు వెంటనే చేశారు 2 రోజులు. డూ సేవ, ఐ విల్ సేవ్ యూ అంటానికి ఈజీ ఎగ్జాంపుల్.
ఒక శివలింగం ప్రతిష్ఠ చేశాడు, శివుడికి అభిషేకాలు చేశాడు గుళ్ళల్లో. ఆ? వెంటనే స్వామి ఫలితం చూపించాడు, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆయనకి. దిస్ ఇస్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ కళ ముందు నాకు జరిగింది అయితే. 2 రోజులు గుళ్ళు గోపురాలు తిరిగాడు, 3వ రోజు ఆయనకు కావాల్సిన చికిత్స ఆయన దగ్గర నుంచి చేశాడు. ఈ శరీరం ఆధారంగా చేసుకుని చేయాల్సిందే. ఒక నీరసంగా ఉంటే మా కాఫీయో చాయ్ తాగుతాం మధ్యలో, తప్పదు. దేనినైనా మనసును ఆధారంగా చేసుకుని చింతించాలి, బుద్ధిని ఆధారంగా చేసుకుని విచారించాలి. ఈ 3 ఇంపార్టెంట్. దేహము, మనస్సు, బుద్ధి. విచారణ బుద్ధి చేయాలి, చింతించేది మనస్సు. చింతించడం ఇట్ మే బి బోత్ నెగిటివ్ అండ్ పాజిటివ్, గుడ్ ఆర్ బ్యాడ్. ఏం చింతిస్తే అదే వస్తుంది. దైవాన్ని చింతిస్తే దైవం రిజల్ట్ వస్తుంది, దయ్యాన్ని చింతిస్తే దాని రిజల్ట్ వస్తుంది. సో బుద్ధిని ఆధారంగా విచారింపజేసుకుని మనసును ఆధారంగా చించి దేహం ఆధారంగా చేసుకుని మనం చేయాలని చెప్తున్నాడు. దిస్ ఇస్ ద సీక్వెన్స్ టాప్ టు బాటమ్. కనుక ఈ ప్రాకృతమైన జగత్తునందు శరీరము, మనసు, బుద్ధి ప్రభావమైన పనిముట్లుగా తయారైనవి. ప్రతివాడికి ఉండాలి బాడీ, మైండ్ అండ్ ఆత్మ. అయితే ఈ పనిముట్లు మాత్రమే, అంటే ఇన్స్ట్రుమెంట్. స్వామిని ఏం కోరుకోవాలి? ఇందాక అమ్మాయి అంది, కోరితే కోరింది ఇస్తాడు, కోరకుంటే అన్ని ఇస్తాడు. కోరితే కోరింది ఇస్తాడు, కోరకుంటే అన్ని ఇస్తాడని చెప్పింది. ఈ పనిముట్లు మాత్రమే. మనం ఏమనుకుని అంటుంటాం, స్వామి మేక్ మీ ఆ యూజ్ఫుల్ ఇన్స్ట్రుమెంట్. సమర్థవంతమైన పనిముట్లుగా అని మనం ప్రార్థన చేస్తారు. ఓ షిరిడీసా, పత్తీసా, సత్యసాయి ప్రభు అని ఒక ప్రార్థన ఉంటుంది ఒకటి, మీ అందరూ కొంతమంది కనుక తెలుసు అది. అందులో ఏమన్నాడు? సమర్థవంతమైన మేక్ యూ. మనం కూడా, నేను ఎవరికైనా గిఫ్ట్లు ఇచ్చేప్పుడు ఏం చేస్తానంటే, అది వాడుకునే విధంగా, వాళ్ళకి దైనందిన జీవితంలో వాడుకునే విధంగా గిఫ్ట్ ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఎక్కడో పెట్టేసి దాన్ని మర్చిపోతే అలా కాకుండా, మనం ఇచ్చిన వస్తువు ఎలా ఉండాలంటే షుడ్ బి డైలీ లైఫ్ లో వాళ్ళకి యూజ్ఫుల్ గా గుర్తుండాలన్నమాట. ఈ పనిముట్లు మాత్రమే. వీటి ద్వారా పని చేయించేది వేరే ఒకటి ఉన్నది, అదే తత్. ఆ తత్ అనేది మన శరీరం అందు అంతఃకరణ యందు ప్రవేశించి అన్నింటి ద్వారా వాటి వాటి కర్తవ్య కర్మలను ఆచరింపజేస్తున్నది. సో ఈ రెండింటికి ఏమాత్రం భేదం లేదు అని స్వామి చెప్తూ ఇంకొక ఉదాహరణ చెప్తున్నాను, అర్థం కాలేదని చెప్పి మనకి. ఆల్రెడీ ఇందాక ఒక బండరాయి ఎగ్జాంపుల్తో అర్థమైంది మనకి, బట్ స్వామి నేరేటింగ్ వన్ మోర్ ఎగ్జాంపుల్ పిల్లలకి. అగాధమైన సముద్రంలో ఈ మధ్య నేను దీని బొమ్మ కూడా పెట్టాను. ఈ కామరాజ్ అనిల్ కుమార్ గారు క్వశ్చన్ ఆన్సర్ లో బొమ్మలు కూడా పెట్టుకుంటారు, చాలా బాగుంటాయి, చదవండి. సింపుల్ గానే ఉంటాయి అవి. సత్యోపనిషత్ క్వశ్చన్ ఆన్సర్స్ అవి, వేరే కాదు. ఇంకొక చిన్న ఉదాహరణ, అగాధమైన సముద్రంలో అసంఖ్యాకములైన అలలు ఆవిర్భవిస్తుంటాయి. ఈ సముద్రం చూడండి, ఆ నేను ఎక్కడైనా ఎంతవరకు కనపడుతుంది? మన కంటికి కొంతవరకు మాత్రమే మన దృష్టి చూడగలుగుతుంది, చెవులు కూడా కొంతవరకు మాత్రమే వినగలుగుతాయి. ఎక్కడైనా అలలు లేకుండా ఉంటే మన కనుచూపు మేరలో అలలు కనపడుతున్నాయి. సముద్రంలో అలలకి ఎండు లేదు. అసంఖ్యాకమైన అలలు ఆవిర్భవిస్తూ ఉంటాయి అని చెప్తున్నారు స్వామి. అనేక తరంగాలు ఒకదానికొకటి భిన్నంగా కనిపిస్తుంటాయి. ఒక తరంగం ఉన్నట్లుగా వేరొక తరంగం ఉండదు. అయితే ఈ తరంగంలో వేరు కాదు, వాటి ఎందున్నది కూడా సముద్రం యొక్క జలమే. కానీ ఆకారములు వేరువేరుగా వస్తున్నాయి. అంతటితో ఆగిందా? ఆగల. సముద్రం పక్కన ఉంటే మీకు చూసిన వాళ్ళే, ఏం ప్రత్యేకంగా ఎక్కడో సీక్రెట్ ఏం కాదు, మన కళ్ళ ముందు మన అందరం దర్శించింది. ఈ తరంగములైందే నురుగు కూడా ఆవిర్భవిస్తోంది. చాలా బాగుంటుంది, చుట్టానికి ప్లెజెంట్ గా ఉంటుంది నురుగులు. తరంగములు విడిచి నురుగు, సముద్రాన్ని విడిచి తరంగాలు ఉండలేవు. తరంగాలు ఉంటేనే, కంటిన్యూస్ తరంగాలు వస్తేనే నురుగు వస్తుంది. సో నురుగు రిలేటెడ్ టు తరంగాలు, ఈ తరంగాలు రిలేటెడ్ టు సముద్రం.
విడిచి ఒకటి ఉండలేవు అంటున్నారు. తరంగాలయందు నురుగు ఎందు సముద్రమే ఉంటున్నది. ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని కూటస్థుడు అని వేదాంతం చెప్తోంది అని చెప్తున్నారు. కూటస్థుడు అనగా నాకు అర్థం కాలేదు కాదు, అర్థం చెప్తున్నా, ఆయన చెప్తున్నారు. కూటస్థుడు అనగా నురుగునందు అలల యందు సముద్రం ఉన్న క్వాలిటీ, అదే తత్. ఇంకా అంతకంటే సులభంగా ఎవరు చెప్తారండి? సో మనమంతా కూడా తత్స్వరూపులమే, తద్భిన్నము కాదు. సో దిస్ ఈస్ ద థర్డ్ మహావాక్య. స్వామి నౌ టేకింగ్ అప్ ది ఫోర్త్ మహావాక్య. 4వ మహావాక్య అయమాత్మ బ్రహ్మ. ఇంకా 4వది అయమాత్మ బ్రహ్మ. అయం అనగా స్వప్రకాశమైనది. సూర్యుడిలాగా. సూర్యుడు ఎవరి మీద డిపెండ్ అవ్వలేదని ఇదివరకు అనుకున్నాం. సూర్యుడు కూడా శక్తినిచ్చింది ఆ పరంజ్యోతి స్వరూప్. ఇప్పుడు అర్థమైంది రుద్రం ద్వారా. చంద్రుడు స్వయం ప్రకాశుడు కాదు. సూర్యుడి నుంచి వెలుగుని తీసుకుంటాడు, వేడిని తీసుకుని చల్లదనం ఇస్తున్నాడు, గొప్పవాడు. సూర్యుడు స్వయం ప్రకాశం అని సైన్స్ చెప్తోంది. మనకు ఇప్పుడు ఆధ్యాత్మికం చెప్తుంది ఆ సూర్యునికి కూడా వెలుగునిచ్చేది ఒకరే. పంచభూతాలకి శక్తినిచ్చేది నేనే అన్నారు స్వామి ఒక భక్తుడితో. ఈ పంచభూతాల మీద నేను ఆధారపడలా, ఈ పంచభూతాల అన్నిటికీ శక్తినిచ్చేది నేనే అన్నారు. ఆ పంచభూతాల తత్వాలుగా ఎన్నో ఎగ్జాంపుల్స్ మన స్వామి అవతార కాలక్రమంలో మనం చదువుకున్నాం. ఎలాగ నిప్పుని ఆపారు, ఎలాగో జలాన్ని ఆపారు. ఇక 4వది అయమాత్మ బ్రహ్మ. అయమాత్మ బ్రహ్మ. అయం అనగా స్వప్రకాశమైనది, స్వస్వరూపమైనది. సర్వజీవుల యందు చైతన్య రూపంలో కూడినది ఆత్మ. అన్ని దేహములందు అన్ని రూపములందు అంతర్భావమే ఉన్న ఆత్మ సత్యము అని చెప్పబడుతుంది. ఇట్స్ ట్రూత్. మనందరిలో ఉన్నది ఆత్మతత్వం. ఇట్స్ ఫ్యాక్ట్. నాకు కళ్ళజోడు ఉంది, సత్యం కాదు. మేము 43 మందికి కళ్ళజోడు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ప్రపంచంలో అందరికి కళ్ళజోడు ఉంటే అందరికీ కళ్ళజోడు ఉంది. అందరికి కళ్ళజోడు ఎందుకు ఉంటాయండి? శుభ్రం కళ్ళు కనపడేవాడికి అందరికీ కళ్ళజోడులు ఉంటాయి. నాట్ సత్యం. అన్ని రూపములు యందు అంతర్భావమైన ఆత్మ సత్యం అని చెప్పబడుతుంది. ఎస్, ఇట్స్ ది ట్రూత్. ఆత్మ ఇస్ ట్రూత్. దీని అంతరార్థం ఏమిటి అని ప్రశ్న వేస్తూ, ఆత్మ నిత్యమైనదే కనుక దానికి సత్యం అని పేరు వచ్చింది. అంతేకాకుండా సద్భావమునకు ఆదర్శమైనది. కనుకనే తైత్తిరీయోపనిషత్తులో దీనికి సత్ అని పేరు పెట్టారు. కనుక ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మ, ఈ 4 మహావాక్యములందు ఉన్నది ఒకటే. ఏంటది? అదే నేను. ఆ నేనే ప్రజ్ఞ. ఆ ప్రజ్ఞయే భగవంతుడు. ఏ పేరు పెట్టుకున్నా అదే. స్వామి కంటిన్యూ చేస్తున్నారు. ఇంకా ఈ నేను అనేది సర్వత్రా నిండి ఉన్న దివ్యమైన స్వరము. మీరు ఎవ్వరిని అడగండి, 700 కోట్ల ఉంది నేను అంటాడు, ఒకటే అంటారు. దీని నుంచే మిగిలిన శబ్దములు ఆవిర్భవించినాయి. కనుకనే దీనికి మొట్టమొదటి శబ్ద బ్రహ్మము అని పేరు వచ్చింది. ఓంకారంలో సమస్తం వచ్చేది మనకు చాలాసార్లు చెప్పుకున్నాం. మనకు వినో ఇట్నాం. ఈ సమస్త వికారాలు, ఇప్పుడు అన్ని రకాల సౌండ్, సినిమా సౌండ్లు అన్ని కూడా ఆ ఓంకారం నుంచి వచ్చినవి. అయితే ఇది ఎక్కడ ఉంటున్నది? శబ్ద బ్రహ్మం అన్నారు, ఇది ఎక్కడ ఉంటున్నది? ఇది చరాచర ప్రపంచం అంతటా ఉన్నది. సౌండ్ ఈజ్ ఎవ్రీవేర్ దేర్. ఓంకారం అంటే మనం పొద్దున చేసి ఓం అనే ఓంకారమే కాదు. ప్రతి కింద ఒక వస్తువు, చేతిలోంచి వస్తువు పడితే ఓం ఉంటుంది. ఆవు అంబా అంటే అందులో కూడా ఓంకార తత్వం ఉంటుంది. ఆ కదిలే రైలు పట్టాల ఓంకారం వినపడుతుందంటే అనిల్ కుమార్ గారు ఆశ్చర్యపోయాడు. ఆ ప్రయాణికుడి యొక్క చైతన్యానికి ఏం వినపడుతోంది? సౌండ్ వినపడుతోంది.
బాగా స్పీడ్ వందే భారత్ అయితే 130 కిలోమీటర్లు పోతుంది, బాగా స్పీడ్ గా వినపడుతుంది. అంతకనే వినపడలేదంటే నాకు ఓంకారం వినపడుతున్నట్ట రైలు పట్టాలు. ఆశ్చర్యపోయాడు అనిల్ కుమార్. ఎక్కడ ఉన్నది శబ్దం అంటే అన్ని చోట్ల ఉన్నది. చరాచర ప్రపంచమంతటా ఉండదు. ఈ చరాచర ప్రపంచమంతటా ఉండడం కనుక దీనికి చరాచరమయ్యి అన్నారు స్వామి. చూడండి ఎంత ఎంత సీక్వెన్స్ తీసుకొస్తున్నారు. ఈ మాటలని మనం శబ్దమయ్యి, చరాచరమయ్యి, జ్యోతిర్మయి టక్ టక 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 చెప్తుంటారు స్పీకర్లు. స్వామి నేరేటింగ్ బ్యూటిఫుల్ ఇన్ సిస్టమిక్ ఆర్డర్. శబ్దం ఫస్ట్ స్టార్ట్ శబ్ద బ్రహ్మ ఉన్నారు. ఇది ఎక్కడ ఉన్నది? చరాచర ప్రపంచం అంతా ఉంటున్నది కనుక దీన్ని చరాచరమయ్యి అన్నారు. ఈ చరాచర తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే ప్రకాశవంతమైనదిగా ఉంటుంది, జ్యోతిర్మయ తత్వం. ఈ భగవంతుడు ఎవడంటే జ్యోతిర్మయ స్వరూపుడు. ఆ జ్యోతిర్మయ తత్వంలోంచే వచ్చింది. మన శివరాత్రిలో కూడా అద్భుతమైన జ్యోతిర్మయ లింగం వచ్చింది. దాని ఆది అంతాలు తెలుసుకోవడం వాళ్ళ వల్లే కాదు, మనం ఎంతండి భగవతత్వము. మనం ఆరాధించడము, ఆనందించడం, ఆచరించడమే, మనం అనుభవించడం మన పని. ఈ చరాచర తత్వం ఏ విధంగా ఉన్నదంటే ప్రకాశించింది, గ్లోరియస్ షైన్, ప్రకాశవంతమైనదిగా ఉంటున్నది అన్నారు స్వామి. కనుకే దీనికి జ్యోతిర్మయి అన్నారు. 3 పేర్లు వచ్చేసినాయి. శబ్ద బ్రహ్మమయ్యి, చరాచరమయ్యి, జ్యోతిర్మయి అన్నారు. మరి మానవుని నుండి శబ్దము ఎక్కడి నుంచి వస్తుంది? నాకు వాక్ రూపంలో వస్తుంది. నాకే కాదు, ఇప్పుడు మిమ్మల్ని పలకరిస్తే మీరు మాట్లాడతారు. ప్రస్తుతం నేను మాట్లాడుతున్నా, మీరు వింటున్నారు కనుక సరిపోయింది. మిమ్మల్ని పలకరిస్తే మీరు మాట్లాడతారు. ఇది మానవు నుంచి శబ్దము ఎలాగో వాగ్దేవి స్వరూపిణి ఎదురుగా ఉంది నాకు సరస్వతి మాత. మన అదృష్టం, మనకి 2 సరస్వతులు ఉన్న 2 కళ్ళు. 2 సరస్వతులు మన కళ్ళు. అంటే సరస్వతి అంటే వాగ్దేవి స్వరూపిణి. చాలా జ్ఞాన ప్రసూనాంబ అద్భుతంగా ఉంది. పద్మావతి గారు అద్భుతమైన గుడి చూపించిందండి అమ్మవారు. ఫంటాస్టిక్ గా ఉంది అమ్మవారు. జ్ఞాన ప్రసూనాంబ. వీళ్ళకి కూడా చెప్తుంటాడు, గిరిజ వాళ్ళ దగ్గరలో కూడా జ్ఞాన ప్రసూనాంబ ఉంది ఆ కొడిపల్లిలో. కనుక దీన్ని జ్యోతిర్మయి అన్నారు. మానవు నుంచి శబ్దం ఎలా వాక్కు రూపంలో వస్తుంది. మానవుడు పోయినప్పటికీ వాక్కు శాశ్వతంగా ఉంటుంది. సో ఈ వాంగ్మయి అనేది నిత్యమైనది కనుక దీన్ని నిత్యానందమయి అన్నారు. 5 పేర్లు తీసుకొచ్చేసారు స్వామి సింపుల్ గా. శబ్దమయి అన్నారు, చరాచరమయి అన్నారు, జ్యోతిర్మయి అన్నారు, వాంగ్మయి అన్నారు. వాంగ్మయి ఎప్పుడు? నిత్య ఆనందమయి అని తీసుకొచ్చారు. దీనికే మరొక పేరు పరాత్పరమయి అన్నారు. పరము అనగా ఏమిటి? ఏమీ లేనిటువంటిది పరము. పరమనగా మనం అనుకుంటామంటే స్వర్గమని, వైకుంఠమని, లేక ఏదైనా భగవత్తమైన స్థానం ఈనాడు మనం భావిస్తున్నారు. పరబ్రహ్మ స్థితి చేరాలి. పరబ్రహ్మ చేరాలంటే ఆయన ప్రత్యేకమైన లోకంలో ఉంటాడు, ఏదో ప్లేస్ లో ఉంటాడు అని ఆయన భావించి, పరతత్వము అంటే ఏ స్వర్గము, లేదా ఏ వైకుంఠము, లేదా ఏదో భగవత్ సంబంధమైన స్థానము అని ఈనాడు భావిస్తున్నారు అని స్వామి అంటున్నాడు. కాదు కాదు, ఇది సర్వమును తన యందే ఆవిర్భవించేసుకొని సాక్షిభూతముగా ఉండేది పరతత్వం. అయితే ఇదే మాయామయి. ఆ పరబ్రహ్మతత్వమే మాయామయి. ఆ పరబ్రహ్మే ప్రకృతి రూపంలో వచ్చింది, మాయ రూపంలో. అయితే ఇదే మాయామయి అంటున్నారు. మాయామయి అంటే లేనిదాన్ని ఉన్నట్లుగా, ఉన్నదాన్ని లేనట్లుగా భ్రమింపజేసినది మాయ. ఇది మాయకి డెఫినేషన్. మాయలో పడ్డం అంటే లేనిదాన్ని ఉన్నట్లుగా, ఉన్నదాన్ని లేనట్లుగా భ్రమింపజేసుకోవటం. ఒక వేద సూక్తి చెప్పారు స్వామి మాయకి డెఫినేషను. సామాయ ఇతి మాయ. సామాయ ఇతి మాయ. ఏది లేదో అదే మాయ. అర్థం కాలేదండి అంటే ఉదాహరణ చెప్తున్నారు. ఒక పిల్లవాడు ఏది లేదో అది మాయ. ఒక పిల్లవాడు సాయంకాలపు మసక చీకట్లో నడుస్తూ వెళ్తున్నాడు. దారిలో ఒక తాడు పడి ఉన్నది. అతడు దాన్ని చూసి పాము అని భ్రమించి భయపడ్డాడు. కానీ తిరిగి టార్చ్ లైట్ చూసేటప్పుడు మేము నగర సంకేతం మా దగ్గర ఒకళ్ళిద్దరు టార్చ్ పట్టుకొస్తుంటారు.
పెద్దవాళ్ళు చాలా ముందు చూపు గలవాళ్ళు అనమాట. వాళ్ళు టార్చ్ చేస్తుంటే ఎందుకంటే వీధుల్లో తిరుగుతుంటాం కదండి, కనపడాలి, గుంటలు కూడా ఉండవచ్చు, పాములు ఉంటాయని కాదు, మనం చేసే శబ్దానికి పాములు కూడా వెళ్ళిపోతాయి నామస్మరణకి. కానీ తిరిగి టార్చ్ లైట్ నువ్వు వేసి చూసేటప్పటికి అది పాము కాదు, త్రాడే అని రుజువైనది. అమ్మయ్య, ధైర్యం వచ్చింది. దగ్గరికి వెళ్ళి ఆ త్రాడుని తీసి పారవేశాడు. ఇదే మాయ అంటున్నాను. దిస్ ఈజ్ మాయ. టార్చ్ వేసి చూడకపోవడం ఉన్నది తాడే, టార్చ్ వేసిన తర్వాత కూడా అక్కడ ఉన్నది త్రాడే. టార్చ్ వేయకపోవడం పాము రాలేదు, త్రాడు పోలేదు. టార్చ్ వేసిన తర్వాత పాము పోలేదు, త్రాడు రాలేదు. పూర్వం ఇప్పుడు ఉన్నది ఒకటే. మరి అయితే ఈ విధంగా భ్రమించడానికి కారణం ఏంటి? మరి ఉండాలి, వాట్ ఈస్ ద రీజన్? ఎందుకంటే మనకు క్వశ్చన్లు వస్తే స్వామి మరి ఈ విధంగా భ్రమించడానికి కారణం, భ్రమించడానికి కారణం ఏమిటి? అదే అజ్ఞానం అనే అంధకారం అంటున్నారు స్వామి. ఆ అంధకారాన్ని మనం నిర్మూలించుకోవాలి. మరి అజ్ఞానం కారణం ఏంటి? అవివేకం. ఈ అవివేకానికి కారణం భ్రాంతి. భ్రాంతి, అవివేకము, అజ్ఞానం. ఈ భ్రాంతికి కారణం ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ అనమాట. ఈ భ్రాంతికి కారణం ఏంటి? రాగద్వేషములు. ఈ రాగద్వేషములకు కర్మనే కారణం, కర్మకు జన్మనే కారణం. కనుక జన్మకు అజ్ఞానములకు సన్నిహిత సంబంధ భావం ఎంత సిస్టమాటిక్ చెప్పారు చూడండి. కర్మ, జన్మ, కర్మ, రాగద్వేషములు, భ్రాంతి, అవివేకము, అజ్ఞానము. ఈ జన్మకు అజ్ఞానముకు సన్నిహిత సంబంధ బాంధవ్యం ఉన్నది. ఈ అజ్ఞానముకు చావు పుట్టుకలు లేవు. ఇది అకారణమైనది. మానవత్వం ఈనాడు దివ్యత్వాన్ని గుర్తించుకోలేక ఈ మాయాతత్వంలో పడిపోతున్నది అని స్వామి హెచ్చరిస్తున్నారు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే, దివ్యత్వము అంటే అష్టైశ్వర్య స్వరూపమై అని ఇందాక సారీ ఈ శబ్ద బ్రహ్మమై ఎందుకు వచ్చిందంటే, స్వామి దివ్యత్వము అంటే నిన్న రాత్రి ఒక మెసేజ్ పెట్టాను. మనం అందరం ధనవంతులు కాకపోవచ్చు, కానీ మనంతా ఐశ్వర్యవంతులమే. ఎంతమంది చూసారో వీడియో? అద్భుతంగా ఉంది. ధనవంతులు కానక్కర్లేదు, అందరూ ఐశ్వర్యవంతులమే. చక్కటిగా తల్లిదండ్రులు ఉన్నారు, తల్లిదండ్రులు సేవించుకుంటాము, మంచి కుటుంబంలో ఉండి, సంప్రదాయబద్ధ కుటుంబంలో ఉండి, అనురాగంతో ప్రేమతో ఉన్న కుటుంబాల్లో ఉండి, అని ఒక మిత్రుడు ఉండి, మన సొసైటీలో మంచిగా ఉండి, ఇవన్నీ కూడా ఐశ్వర్యాలు అని చెప్తున్నారు. ఇట్స్ నాట్ రిలేటెడ్. కాగితాలు డబ్బులు కాకపోవచ్చు, బ్యాంక్ బ్యాలెన్స్ కాకపోవచ్చు. బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నవాడికి ఈ ఐశ్వర్యం లేకపోతే వాడికి ఎప్పుడు దుఃఖంలోనే ఉంటాడు. చాలా బాగా చెప్పాడు. ధనవంతులు కాకపోయినా ఐశ్వర్యవంతులు. ఐశ్వర్యం అంటే ప్రాపర్ కరెన్సీ కాదు. మంచి అన్యోన్యంతో కుటుంబంతో ఉండటం, తల్లిదండ్రులు సేవ చేయటము, వాళ్ళని స్మరించుకోవడము, మంచి జీవితం గడపడము, ఆనందమయంగా ఉండటము, తింటే అరిగిపోవటము, చిన్నది అరగటం కూడా ఐశ్వర్యం అండి. ఎంత అదృష్టం అండి. కోట్ల రూపాయలు ఉంటాయి, తినడానికి ఏం లేదు. ఒక ఆయన చూస్తే నేను ఆశ్చర్యపోయాను. పుట్టపర్తి యాత్ర పోతుంటే 3 కవర్లు ప్యాక్ చేసుకున్నాడు. ఒక్కొక్క కవర్లో 12 టాబ్లెట్లు ఉన్నాయి. ఆయన మెడికల్ షాప్ వాడు, ఒక అగర్వాల్ అని. నేను ఆశ్చర్యపోయినా. ఆ 12 కవర్ ఇప్పి నేను విభూతి కవర్ పంపిస్తాను, చూసారా? గుర్తే ఉంటుంది మీకు. విభూతి కవర్, ప్రసాదం కవర్లో అట్లా వేసుకున్నాడు ప్యాకింగ్. 4 రోజులు పుట్టపర్తి ట్రిప్కి సరిపడా. పూటకి 12 టాబ్లెట్లు. అంటే 12 శరీరంలోని 12 అవయవాలు అతనికి మందుల మీద పనిచేస్తున్నాయి. సో దివ్యత్వము అంటే అష్ట ఐశ్వర్య స్వరూపం అని చెప్పి ఇవన్నీ అనమాట. అష్ట ఐశ్వర్యాలు ఏంటంటే శబ్ద బ్రహ్మమయి, చరాచరమయి, జ్యోతిర్మయి, వాంగ్మయి, నిత్యానందమయి, పరాత్పరమయి, చివరిగా శ్రీమయి. శ్రీమయి అనగా ఏమిటి? శ్రీమయి అనగా ఏమిటి? స్వామి ప్రశ్నే చెప్తున్నారు. నిరంతరము ప్రజ్ఞతో విజ్ఞానంతో ప్రకాశించేది. ఇది మంగళకరమైనది. దీనికి అమంగళం అనేదే లేదు.
మరి అయితే మంగళకరమైంది అనగా ఏమిటి? శివరాత్రి అంటే మంగళకరమైన రాత్రి అనుకున్నాం. అంటే శివరాత్రి ఒక్కరోజు మంగళకరమైన రాత్రా? అలా అని కాదు. భగవన్నామంతో ఎప్పుడు గడిపిన ప్రతి రాత్రి శివరాత్రి, ఎప్పుడైతే భగవన్నామంతో గడిపిన ప్రతి క్షణం కూడా మంగళకరమైంది, శుభకరమైంది, శివకరమైంది. అయితే మంగళకరమైంది అనగా ఏమిటి? స్వామి ప్రశ్న. అదే అదే ప్రజ్ఞ, అదే నేను. కనుకనే దిస్ ఇస్ ద కంక్లూషన్. శబ్ద బ్రహ్మమయి, చరాచరమయి, జ్యోతిర్మయి, వాంగ్మయి, నిత్యానందమయి, పరాత్పరమయి, మాయామయి, శ్రీమయి. నేను చాలాసార్లు విన్నాను కానీ ఇంత సింపుల్ గా ఒకదానికి వచ్చే లాజిక్లు మనం అంటే కాన్సన్ట్రేట్ చేస్తే తెలుస్తాయి అనమాట. అటువంటి ఈ అష్ట ఐశ్వర్యంతో కూడినదే దివ్యత్వం అంటున్నారు. అష్టైశ్వర్య స్వరూపమైన ఇట్టి దివ్యత్వాన్ని ఏకత్వంగా భావించాలి. అది ఎప్పుడు వస్తుంది? దేహభ్రాంతిని, మనోభ్రాంతిని దూరం చేసుకోవాలి. అప్పుడే ఆ దివ్యమైన ఏకత్వం మనకి అర్థమవుతుంది. కానీ ఈనాడు కేవలము కృత్రిమమైన వాంఛలతో, లౌకికమైన భావాలతో మనం 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 దీనికే ప్రయత్నిస్తున్నాం. అందుకనే దివ్యమైన ప్రజ్ఞాతత్వం అర్థం కావటం లేదు అంటున్నాం. ఎన్నో సాధనలు చేస్తున్నాము, ఎన్నో ఉపన్యాసాలు వింటున్నాము, ఎన్నో గ్రంథాలు చదువుతున్నాము, నాలాగా రాస్తున్నాడు 50 అవుతున్నాయి. ఉపయోగం ఏంటి? బీరువాలో పెట్టుకోవడం లెక్క. మీలాంటి వాళ్ళు వస్తే ఎగ్జిబిషన్ చేయడానికి. కానీ ప్రయోజనం ఏమిటి? నేనంటలేదని బాబు. కానీ ప్రయోజనం ఏమిటి? వీటన్నింటి తత్వం ఒక్కటే అని గుర్తించగలిగాను. స్వామి కంటిన్యూ ద టాపిక్. ఈనాడు మనం చేయవలసిన సాధన ఒకటి ఉన్నది. మన సర్వేంద్రియములను భగవంతుడిపై మరల్చాలి. ఇది నిజమైన సాధన. ఇదంత సులభం కాదు. కానీ చేయాలనుకుంటే నేనేం చెప్పాడు రామదాసు? నిరంతరం రామనామం చేయవే మనస, అంత సులభమైన వదిలేసి నేను తపస్సు చేస్తానంటావు, హఠయోగం అంటావు. నువ్వు చేయలేని దాన్ని పట్టుకుంటానంటావు. ఎందుకు పిచ్చి మనసా? ఎంత సులభమే రామ 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 అనుకోవటం. ఎంత అద్భుతంగా చెప్పింది చూడండి. సులభమైన దాన్ని మనసు వదిలేసి కష్టమైన దాన్ని పట్టుకుంటుంది. ఎందుకంటే కష్టమైంది అది ఎలాగో చేయలేదు, తప్పించుకోవచ్చు అని చెప్పి. నేచర్ ఆఫ్ ది మైండ్. ఇది అంత సులభం కాదంటున్నారు. కానీ చేయాలనుకుంటే అది సులభమే అంటున్నారు. భుజం మీద వేసుకోవడం అండి, బరువు తీసి కింద పడేయండి. మా నాన్నగారు ఒక సామెత చెబుతుంటే ఆశ్చర్యపోయాను. ఎడారిలో ఒంటె పడిపోతుంటే మొరాయించి లేవలేదుట. ఎంత ఎంత కొట్టినా కొండ్ర చెర్నకోల కావచ్చు. ఎద్దులు కొడతారు కదండి పల్లెటూరు. చెర్నకోలతో కొట్టినా, లేకపోతే ఇంకేమైనా సూదులు పెట్టి కర్రలు పెట్టుకో పొడుస్తుంటారు ఎడ్లని. ఇవన్నీ పల్లెటూరులో చేసే పనులు. వెనకాలంతా రక్తం వస్తుంది ఆ యొక్క ముళ్ళు పెట్టి పొడుస్తుంటే నడవడానికి. పొడుస్తారు ఎందుకయ్యా నడుస్తున్నారంటాడు ఒక సినిమాలో డైలాగ్. పొడుస్తారు ఎందుకయ్యా నడుస్తున్నా నాగభూషణం అనమాట. మోసగాడు అంటే పొడుస్తుంటాడు అనమాట. ఒక జంతువును పొడిచినట్టు. ఆ జంతువుని పొడిస్తే కానీ నడవదు. దేన్నైనా మనకి ఆ ఒంటె మొరాయించేటప్పటికి ఆ యజమాని ఏం చేసేట, ఒక గడ్డి పొరక తీసేట. అది కొంత లగేజ్ మోసుకెళ్తుంది అది ఎడారిలో. ఆ బరువుకి మొరాయించి కింద పడుకుంటే లేవదు అంటే. వెరీ డిఫికల్ట్. అప్పుడు ఏం చేసేట, ఒక గడ్డి పొరక తీసేటప్పటికి టక్కున లేచి కూర్చుంటా. అంత భారీ శరీరం ఒంటెకి గడ్డి పొరితే బరువు అయిందంటే బరువు. భుజం మీద టవల్ అండి. ఒకసారి బరువు అయితే ఏం చేస్తాం, కుడి వైపు నుంచి ఎడమ వైపు తీస్తాం. అది కింద పడేస్తే ఇంకా హాయిగా ఉంటుంది, కానీ పడేయలేము. దేనినైనా మన చేతిలో పట్టుకోవడమే కష్టం, కానీ వదలటం మహా సులభం. అనేక మంది అనేక విధాలుగా బాధపడుతుంటారు. ఈ సంసారంలో నేను ప్రవేశించాను, ఇది నన్ను వదలటం లేదు, ఈ సంసారం నన్ను పట్టి పీడిస్తుంది అని కొంతమంది వాపోతుంటారు. ఇది ఎంతటి అజ్ఞానము? ఇది సరైన మాట కాదు. సంసారం నిన్ను పట్టుకున్నదా?
లేక నువ్వు సంసారాన్ని పట్టుకున్నావా? నేను పట్టుకోవడానికి సంసారానికి కాళ్ళు చేతులు కన్నులు మొదలైనవి లేవే. ఇవన్నీ ఉన్నవి నీకే కదా. కనుక సంసారాన్ని నువ్వు పట్టుకున్నావు కానీ నేను సంసారం పట్టుకోలేదు. నువ్వు దాన్ని పట్టుకుని అది నన్ను వదలటం లేదంటే ఎంత అజ్ఞానము. మానవుడు తనలోని దోషాన్ని కప్పిపుచ్చుకుంటూ మరొక దానిపై తన దోషాలను వేయటానికి పూనుకుంటున్నాడు. తనలో ఉన్న దివ్యత్వము తనకే మరుగైపోతున్నది. కనుక తన తత్వం ఏంటి, తన దోషాన్ని తాను మొట్టమొదట గుర్తించాలి అని స్వామి కంటిన్యూ చేస్తూ ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నారు. ఒక శ్రీమంతును ఇంటికి ఒకనాడు అతని గురువు వచ్చేట. అయ్యా, నిరంతరము ఇప్పుడు ఏదో రామనామ ప్రస్తావన వచ్చినందుకు మంచి స్టోరీ వచ్చింది. నిరంతరము ఇక్కడ సరే శ్రీమంతుడు కథ అండి. నాకు విషయం పరిస్థితి ఉంది సార్. ఈ బుక్లెట్ అడిగి ప్రింటింగ్ ఇస్తే ఉల్టా ప్రింట్, ఒక 2 పేజీలు సీదా పెట్టి ప్రింట్ చేశాడు, ఒక పేజేమో ఉల్టా బైండింగ్ చేశాడు. చెప్పుకోవాల్సి వస్తుంది ఈ గ్రంథం. ఈ పేజీ కాలేదు అందుకే. ఒక శ్రీమంతుని ఇంటికి ఒకనాడు అతని గురువు వచ్చేట. అయ్యా, నిరంతరము చింతల్లో ఎందుకు మునిగిపోతున్నావు? జరగవలసింది ఏదో జరగక తప్పదు. అంతా భగవతేచ్ఛకు వదిలిపెట్టు. నిరంతరం రామనామాన్ని స్మరించు. నీకు స్మరించడానికి వీలు లేకపోతే ఊరకే కూర్చున్నప్పుడు కనీసం రామ్ రామ్ అని నామాన్ని లిఖించు. నాకు బాలవికాస్ కుర్రాడు ఉన్నాడండి, రామమూర్తి బ్రదర్ కిరణ్ కుమార్. అతను రాస్తాడు రామ రామ అని, మిస్సెస్ రాస్తుంది, ఆ పిల్లగాడు రాస్తాడు, వాళ్ళ అమ్మాయి రాస్తుంది. అది నాకు ఎంత ఆనందం అనిపిస్తుంది అటువంటి పిల్లల్ని తలుచుకుంటే. అటువంటి రత్నాలండి బాబు బాలవికాస్. ఎంత కుటుంబంలో ఉన్న నలుగురు శ్రీరామ శ్రీరామ రాస్తారండి. ఆ పిల్లగాడు కరోనాలో రోజుకు 5,000, రోజుకు 10,000 రాసేవాడండి. ఎన్ని గంటలు బట్టి 9 గంటలు రాసేవాటండి. 8th క్లాస్ కుర్రాడు. ఈ గ్రూప్ లో ఒకరిద్దరు తెలుసు. కొత్త విషయం కాదు, నేను పాత విషయమే. యూ టు రైట్ 10 hours డైలీ. ఒక బాలవికాస్ క్లాస్ కి ఆన్లైన్ రమ్మంటే ఆన్లైన్ లో ఉందండి క్లాసులు. కనీసం రామ్ రామ్ అని నామాన్ని లిఖించు. ఈ విధంగా నీవు రామకోటిని రాస్తుంటే కొంతకాలానికైనా నీకు మనశ్శాంతి లభిస్తుంది అని బోధించాడు. తన గురువు చేసిన బోధన పురస్కరించుకుని ఆ శ్రీమంతుడు రామకోటిని వాయిదలిచి కొన్ని పుస్తకాలు తెప్పించుకుంటూ, ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి, ఇంకా తెలంగాణ సమితి ఒక 3-4 ఉన్నాయి పాఠశాలది. ఈ యొక్క ఏపీ స్టేట్ వాళ్ళు ఒక బుక్ అయింది, ఇంకో 2-3 రాసి వాళ్ళకి సమర్పించాలి. నారాయణమూర్తి పుస్తకాలు ఉన్నాయి, ఇంకో 10 పుస్తకాలు ఉన్నాయి, కంప్లీట్ చేయాలి. కొన్ని పుస్తకాలను తెప్పించుకున్నాడు. ఒక 4-5 దినములు రామనామాన్ని వ్రాసాడు. ఇప్పుడు కూడా నేను పక్కనే ఉందండి, నాకు సత్సంగం బుక్ లిఖిత జపం ఎప్పుడు నా పక్కనే ఉంటుంది. నాకు ఖాళీ టైం ఉంటే వినుకుంటూ రాస్తుంటా. ఒక పేజీ రాశాను, సెకండ్ పేజ్ ఆఫ్ అయింది. ఇప్పుడు ఇంకా రాస్తా, చాలా టైం ఉంది పడుకోవడానికి. ఒక 4-5 దినములు రామనామాన్ని రాశాడు. కానీ అది అభ్యాసం లేని పనియగు చేత అతనికి చేయి నొప్పి వచ్చింది. శ్రీమంతులకు నిశ్చలంగా కూర్చొని నిస్వార్థంగా రామనామం రాయాలంటే చాలా కష్టమైన పని. ముఖ్యంగా అతనిలో రామనామం, నేను ఎవడు అడుగుతాడండి, నేను వంశీ సాయి రాకపోతే హూ క్వశ్చన్ మీ అండి. నువ్వు రాస్తున్నావు ఏమన్నా మా పిల్లం అడుగుతుందా, నా కొడుకు అడుగుతాడా?
నేను రాయిపోతా నన్ను అడగటానికి, నేను రాయిపోతే స్వామి అడుగుతాడా? ఏమో ఎమ్మెల్యే నువ్వు వంశీ సార్ ఎందుకు రాయట్లేదు స్వామి అడగడండి. ఎవరి గురించి రాస్తున్నా నేను ఇది? మీరు కూడా రాస్తున్నారు, ఆ సుందర్ గారు రాస్తారు నాకు. ఎందుకు ఫర్ ఎగ్జాంపుల్, ఎందుకంటే మేము రోజు కౌంట్లు పెట్టుకుంటాం కానీ చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది రాస్తారు గ్రూప్ లో. అది ఆ సేటు గాడికి అసలు ముఖ్యంగా అతను రామనామాన్ని రాయాలి. అలా కూర్చుంటే మెడకాయ నొప్పి పుడుతుంది. మరి రాయాలంటే మెడకాయ నొప్పి తలకాయ ఎత్తుకున్న ఎలా రాస్తా? లిఖిత దీపం రాయాలంటే లిఖిత దీపం రాయాలంటే తలకాయ ఉంచుకోవాలి, మెడకాయ వంగుతుంది, మెడకాయ నొప్పి పుడుతుంది, మరి పేపర్ పేజ్ అవుతుంది, 4 పేజీలు రాయొచ్చు. మెడకాయ నొప్పి పుడుతుందా అంటే పుడుతుంది. మరి మెడకాయ నొప్పి పుట్టదు కూడా, పేజీలు నిండాలి బుక్లు అయిపోవాలంటే ఎట్లా అవుతుంది? గురు సందేశాన్ని విని మనశ్శాంతిని పొందాలనే ఆశతో రాయాలనుకున్నాడే కానీ స్వతసిద్ధమైన సంకల్పం అతను లేదు. నాకు లోపల ఉన్నది, ఐ హావ్ టు రైట్ ఫర్ మై సేక్. నేను గాయత్రి మా నాన్నగారు చేసేవాళ్ళు, నేను చేయాలి, నా గురించి చేస్తున్నాను. ఎవరికో చేయట్లే గాయత్రి, ఎవరి గురించో చేయట్లే గాయత్రి మంత్రం. నిన్న గాయత్రి మంత్రం గురించి ఒక మెసేజ్ పెట్టాను, బ్యూటిఫుల్ కొటేషన్. స్వతసిద్ధమైన సంకల్పం అతనిలో లేదు. తినాలంటే తింటాడే, ఎక్కసంగా తినమంటే ఎవరైనా తింటాడండి? వాడికి లోపల ఆకలి ఉన్నాడు, గబగబా తినేస్తాడు. సరే ఒక వారం రోజుల పాటు రాశాడు ఈ గ్రూపులో. మన విజయనగరం పోతే ఇద్దరు కలపమన్నారు. పద్మావతి గారు ఉన్నారా, వెళ్ళిపోయారా? ఓకే, ఇద్దరు కలపమన్నారండి కోటేశ్వరరావు గారు. 4 రోజులు ఉన్నారు, తట్టుకోలేకపోతే నేను రాత్రి వెళ్ళిపోయారు విజయనగరం వాళ్ళు. ఇంటికి వచ్చి కలపమన్నారు సార్, ప్రేమగా కలిపాను గ్రూప్ లో. 2 రోజులు తట్టుకోలేక నేను ఇద్దరు వెళ్ళిపోయారు విజయనగరం వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా విజయనగరం అని, డోంట్ థింక్ అదర్వైజ్. అర్థమైంది సాయిరామ్. ఇంటికి రాత్రిపూట వచ్చారు లాస్ట్ పర్సన్స్. అవునండి అర్థమైంది. నువ్వు వాళ్ళకి బట్టలు పెట్టు. అదే చెప్తున్నా, ఇంటికి రాగానే వచ్చిన వాళ్ళకి బట్టలు పెడుతోంది అని వరలక్ష్మి చెప్పిన. అర్థమైంది సాయిరామ్. స్వతసిద్ధమైన సంకల్పం అతనిలో లేదు. అతనిలో అంటే మీ వాళ్ళ గురించి చెప్పట్లేదు, ఈ యొక్క యజమాని గురించి చెప్తున్నాడు స్వామి. సరే ఒక వారం రోజుల పాటు రాశాడు, కానీ కొన్ని వేల నామాలు కూడా పూర్తి కాలేదు పాపం. టార్గెట్ 1 కోటి నామాలు ఎలా రాయాలి? ఇప్పుడు మాకు తెలంగాణ బుక్లెట్ అయితే ఒక పేజీకి 205. సత్యసాయి సేవా సంస్థ తెలంగాణ బుక్లెట్ రాస్తే ఒక పేజీకి 205 అవుతాయండి. ఒక పుస్తకం రాస్తే 20,500. ఇది ఏపీ స్టేట్ వాళ్ళు పెద్ద పుస్తకం పెట్టాడు, 45,000 దాకా పెట్టాడు. అవునా గిరిజ? పొడుగు పుస్తకం. అవును మామయ్య గారు, 45,580. అది డబుల్ పెట్టారు వాళ్ళు, ఎక్కువ కౌంట్ పెట్టారు. అవును, ఎందుకంటే కౌంట్ కదా, కొన్ని కోట్లు రాయాలని తలంపు వచ్చింది. మనం రాయకపోతే మనకంటే ముందు రాసిన చాలా మంది ఉన్నారు. నారాయణరావు గారు 100 కోట్లు రాసి తీసుకెళ్లాడు. ఆ రామనామం, ఆయన రాసిన సాయిరామం గురించి స్వామి యొక్క ఆంజనేయ స్వామి విగ్రహం అదంతా పెట్టింది స్వామి దాని గురించి. నేను రాయిపోతే నువ్వు రాయిపోతే ఆగిపోద్దండి. ఎవడి లలాత లిఖితం, ఆ బ్రహ్మ రాసిన రాత చెరగాలంటే లిఖిత జపం రాయండి. నేను ఐఎమ్ నాట్ ఆస్కింగ్ టు రైట్ ఎనీబడి. నేను ఎవరండి మిమ్మల్ని రాయమంటానికి? మీకు ఇష్టం ఉంటే రాయండి. ఇతనికి వీడు ఇష్టం లేకుండా రాస్తున్నాడు వారం రోజులు బట్టి. మా గ్రూప్ లో కూడా ఒక ఆవిడ మొన్న చేత్తో రాసి, ఇప్పుడు మా బుక్ లో రాసి 205, 410 ఎట్టు పెడితే ఇంకా ఒకళ్ళు ఇద్దరు పెడతారు. ఇప్పుడు ఇవిడ సుందర గారు పెడుతుంది. ఈ మధ్య ఒక ఆవిడ ఏం చేస్తుంది అంటే అదే గ్రూప్ లో ఏం రాస్తుందో తమిళ పదం తెలుస్తారు మాకు. మరి ఆ వాట్సాప్ లో టైప్ చేస్తుందండి, మరి శ్రీరామ ఓంశ్రీ సాయిరామ్ నాకు తెలియదు, నాకు తమిళ్. మీకు ఏమైనా అర్థమైంది సుందర గారు? అక్కడ లిస్ట్ టైప్ చేసేది ఒక ఆవిడ, చూసుకుంటా. అది లిస్ట్ అయితే టైప్ చేసేది కదా, దట్స్ ఓకే. ఆ ఒక్కటే సర్టిఫై చేస్తే చాలు నాకు. వాట్సాప్ లో ఒకటి కొట్టి కాపీ అండ్ పేస్ట్ చేయొచ్చండి. నేను అలా ఆవిడ రాసింది అంటలేదు, ఐఎమ్ నాట్ టెలింగ్. నేను చూడడానికి చెప్పకూడదు. ఈ సేటుగాడు దగ్గరకు వచ్చాం మళ్ళా. కొన్ని వేల నామాలు పూర్తి కాలేదు పాపం, ఇంకా కోటి నామాలు ఎలా వ్రాయాలి అని కొంతసేపు చింతించాడు.
వెంటనే కార్బన్ పేపర్లు తెప్పించుకున్నాడు. ఈ కాలంలో కార్బన్ పేపర్ లేదు. మనందరూ కార్బన్ పేపర్లు, క్వశ్చన్ పేపర్లు ఆ నల్లటి దాని మీద రాసి దాని మీద సైక్లోస్ అది తగలబెడితే కొంతమంది పిల్లలు వెనక్కి ఎత్తుకునే వాళ్ళు కోటేశ్వరరావు గారు. టెన్సిల్ తీసేవాళ్ళం. అది తగలబెడితే ఏమైనా కనపడకపోతాయా క్లూ అని ఎత్తుకున్న వాళ్ళని కూడా చూశాను నేను. అవునండి. వెంటనే కార్బన్ పేపర్లు తెప్పించుకున్నాడు. ఒక్కొక్క కాగితం కింద పెట్టి వ్రాయగా కొన్ని వేలు పూర్తయినాయి. కానీ మధ్యలో లిఖిత నామ జపాన్ని ఆపేస్తే తనకు ఏదైనా చెడు సంభవిస్తుందేమో అని భయపడ్డాడు. వెంటనే ఆ కాగితాలన్నింటినీ బజారు తీసుకెళ్లి జిరాక్స్ తీయించాడు. స్వామి రామ్ 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 అని గోడ మీద అతికించమంటారా అన్నట్టు భక్తుడు. గోడ మీద అతికించడం కాదు, నీ గుండెలో అతికించుకోమన్నట్ట. గోడ మీద అతికిస్తే చూస్తారు కదా, ఎవడు చూస్తారంటే గోడ మీద అతికిస్తే సినిమా బొమ్మలు అయితే చూస్తారు. ఇప్పుడైతే ఆ సినిమా బొమ్మలు కూడా కనపడలేదు. మన కాలంలో పోస్టర్లు ఉండేవి. మేమైతే కాలేజీ పోతే ఎన్టీ రామారావు పోస్టర్ అలా నుంచి చూసేవాడు. ఒక క్షణమైనా ఆగేవాడిని. నేను ఆగాను కానీ చెప్తున్నా. కొన్ని కోట్ల నామాలు తయారైనవి, అనుకున్న దానికంటే అవి అధికంగానే ఉన్నాయి కదా అని అతడు ఆనందించాడు. నిజంగా రామనామాన్ని వాయవలసిన పద్ధతి ఇదేనా? కొందరు ఇటు లౌకికమైన యుక్తులకు ప్రవేశపెట్టి భౌతికమైన ఫలములను పొందగోరి దివ్యమైన దైవనామాన్ని వ్యర్థము చేస్తున్నారు. ఈ విధమైన సాధనలు ఎన్ని చేసినా పుణ్యము రాదు, పాపమే వెంటాడుతుంది. శక్తి సామర్థ్యాలు ఉండి కూడా ఆచరించలేకపోవడం ఎంత అజ్ఞానము. ఇప్పుడు చెప్పండి, అమ్మాయి ఓపిక లేకపోయినా 3 రోజులు జ్వరం అయితే నేను మా మేడం వెంట పట్టుకుని నేను సాయంత్రం మళ్ళీ పట్టుకుని చిన్నపిల్లలు ఇద్దరు కలిసి మళ్ళీ వేదం నేర్చుకుని భజన నేర్చుకున్నారు. సాయంత్రం 3 రోజులు జ్వరం వచ్చింది. అమ్మాయి వేదం నేర్చుకోకపోతే ఏముంది, భజనలు పాడిపోతే ఏముంది. ఆ విష్ణుప్రియ మా సోదరి మనం అర్ధరాత్రి ఏమీ చేతురా లింగా అంటే నేను చెప్పిన ఏం చేయక్కర్లేని చెప్పిన. నాకు ధైర్యం ఉందని చెప్పినండి. మంచిగా క్యాచ్ చేశాడు శ్రీరామచంద్రమూర్తి. ఆవిడ చాలా చేసింది. ఇంకా ఏమీ చేతురా లింగాన్ని పాడితే ఏం చేస్తావు, చేసింది చాలు. మాలాంటి వాళ్ళు చేయాలి ఇంకా ఏమైనా ఉంటే. శక్తి సామర్థ్యాలు ఉండి కూడా సంస్థలో చూడండి పెద్దవాళ్ళు పనిచేస్తున్నారండి, యూత్ పనిచేయట్లేదు. నేను ఎవరిని పాయింట్అవుట్ చేయట్లేదు. శక్తి సామర్థ్యం ఉండి కూడా ఆచరించలేకపోవడం ఎంతటి అజ్ఞానం అంటున్నారు, ఎంతటి బలహీనత. మానవుల్లో ఈ బలహీనత పెరిగిపోవడం చేతనే దైవ విశ్వాసం తగ్గిపోతోంది అంటున్నారు స్వామి. ట్రై టు కంప్లీట్ దిస్ చాప్టర్ అండి ప్లీజ్, 10 minutes లో. నువ్వు ఊరికనే చెప్పలేదు, అక్కడ ఎగ్జాంపుల్ గానే చెప్పినాను. నువ్వు ఏమి చేతురాలు ఇంకేమని పాడా నేను చెప్పినా. ఏం చేయాలి ఇంకా చాలా చేసావు ఇప్పటికే. బొచ్చుడు గ్రామ సేవలు చేశాట, బొచ్చుడు ఫ్రీ ఆపరేషన్ చేసావు. మిమ్మాయి చెప్పింది, నేను చెప్పుడు కాదు. గోపికలు అనేక విధములైన సాధనలు చేస్తూ వచ్చారు. కానీ అన్నిటి ఎందుకు కృష్ణభావం తప్ప వారికి అన్య భావం లేదు. మీకు ఏదో చెప్తాను ఉద్దోపిస్తున్నా, నువ్వు నాకు చెప్పేదేంటి? మీ మనస్సు ట్రాన్స్ఫార్మ్ కావడానికి ఏదో మా మనసు మా దగ్గర లేదా బాబు, కృష్ణుడికి ఇచ్చేసాం అన్నట. జమ్మ తిరిగిపోయిందా ఉద్ధవ్ కృష్ణుడు. మేము పెద్ద పాండిత్యము, వీరికి తలపోగా దిగడానికే పరమాత్మ గోపికల దగ్గర పంపించాడు. ఏది చూసినా కృష్ణుడే, ఏది విన్నా కృష్ణుని మురళీనాథమే, ఏది చించినా కృష్ణ సంబంధమైందే. ఈ విధంగా వారి యొక్క సర్వేంద్రియాలు కృష్ణ చింతన ఎందే లీనమైనాయి. గోపికల గురించి మంచిగా వచ్చాడు. నేను చూడలేదండి సబ్జెక్ట్ ప్లీజ్, నేను ఎవర్ సీ. మీతో పాటు చదువుకునేప్పుడు చూస్తాం, ముందు లెటర్ ఏమని కూడా వెళ్ళిన. గోపికల గురించి ఉద్ధవుడు కూడా ఇదే చెప్పాడు. అత్తలు మొత్తుకున్నా మరి భర్తలు కత్తులు నూరుతున్నా నోరెత్తరు కోపగించరు. ఎటకేగరు భీతిల బోరు గోపికలు పొత్తములందు చిత్తరు రీతిగా ఉండిన కృష్ణుడి వారిలో. ప్రింటెడ్, జిరాక్స్ చేయించుకోవడం కాదు, వాళ్ళు హృదయంలో పిండి చేసుకున్నారు కృష్ణుడి యొక్క రూపాన్ని. గోపికల చిత్తంలోనే కాగితే కృష్ణనామం ప్రింట్ అచ్చ అయిపోయిందంటున్నారు స్వామి. పేపర్ను దానిపై గల ప్రింట్ను
వేరు చేయడానికి వీలు కాదు. పేపర్ ఈజ్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ ప్రింట్. కృష్ణుడు ఈ జగత్తును మోహింపజేసి తనలో లీనంగా ఆవించుకోవడానికి ఒక చక్కని మార్గాన్ని చేపట్టాడు. వేణువు చేతబట్టి బీ లైక్ ఏ ఫ్లూట్. నేను సత్సంగం చెప్పాను, స్వామి సమ్మర్ కోర్స్ లో చెప్పారు. ఇట్స్ ఏ టైటిల్, బీ లైక్ ఏ ఫ్లూట్. ఏలాగా ఉండాలంటే ఆ పరమాత్మ చేతులు ఫ్లూట్, నన్ను ఫ్లూట్ లాగా ఉంచుకో స్వామి అనుకోవట. ఫ్లూట్ లాగా ఉంచుకోవడం, ఫ్లూట్ లాగా తయారు కావాలి మనం ఉంచుకోవటం దేవుడు. ఫ్లూట్ లాగా తయారు కావాలంటే ఎన్ని వదిలిపెట్టాలి? అహంకారం, మమకారం ఎన్నో బోలుగా తయారు కావాలి. ఏనుగు చేతపట్టి దానిపై గానము చేస్తూ వచ్చాడు. ఆ గానములో లోకమంతా లీనమైపోయింది. అది చూడండి, కృష్ణ ముకుంద మురారి అనే అద్భుతమైన పాట. ఒక 10 నిమిషాలు ఘంటసాల గారు పాడతారు. ఒక చరణం పాడండి చారి గారు ప్లీజ్. కృష్ణ ముకుంద మురారి. హే కృష్ణ ముకుంద మురారి జయ కృష్ణ ముకుంద మురారి, జయ కృష్ణ ముకుంద మురారి, జయ గోవింద బృందా విహారీ, కృష్ణ ముకుంద మురారి. దేవకి పంట వసుదేవు వెంట, దేవకి పంట వసుదేవు వెంట, యమునను నడిరేయి దాటితివంట. వెలసితివంట నందుని ఇంట, వెలసితివంట నందుని ఇంట, రేపల్లె ఇల్లాయనంట, కృష్ణ ముకుంద మురారి. సాయిరామ్ సార్. ఫ్యాంటాస్టిక్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అందుకనే మీ ఇంటికి వెళ్ళాను సార్. మీరు లేకపోయినా మీ ఇంటికి ఎందుకంటే మీ మీద నాకు అలా అపార ప్రేమ. మీరు ఇంట్లో అడుగు పెడితే చాలు సార్, అందుకే నేను వెళ్ళమంది. నో సార్, నో బ్రదర్. వాట్ ఫ్యాంటాస్టిక్, వాట్ ఫ్యాంటాస్టిక్ వాయిస్. లేదమ్మా, లేదమ్మా, ఏం అద్భుతమైన వాయిస్ ఇచ్చాడమ్మా మీ ఆయనకి. సరే ఆ విధంగా వాళ్ళ నీళ్ళు వస్తున్న అక్షరాలు కనపడుతున్నాం. చిత్తరు గోపికల చిత్తంపై కాగితం అనే కృష్ణనామము ప్రింట్ అయిపోయిందండి. ఇప్పుడు ఈయనకు సారికి కూడా హృదయంలో ప్రింట్ అయిపోయింది ఈ యొక్క నామం. పేపరును దానిపై గల ప్రింట్ను వేరే చేయడానికి వీలు కాదు. అది డిఫరెంట్ అయితే ఆయన వెంటనే పాడమంటే పాడేవాళ్ళు కాదండి. ఆయన వేరు, ఆ గానం వేరు కాదు. సరే, ఇక్కడ వేణువు చేతపట్టి గానము చేస్తూ వచ్చాడు. ఆ గానములో లోకమంతా లీనమైపోయింది. గోపికల మనస్సు కూడా కృష్ణుని వేణగానం అనే ప్రజ్ఞలో లీనమైపోయింది. గోపికలే మనస్సులు అయితే మనస్సు ఒకటే కదా, మరి గోపికలు అనేక మంది ఉంటున్నారే అని మీరు భావించవచ్చు అంటున్నారు. అబ్బో, గోపికల సంఖ్యనే ఇంకా తక్కువ, కానీ మనసులు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. క్షణమున ఒక మనస్సు పుడుతున్నది, దీనికి ఆద్యంతములు లేవు. సముద్రం యొక్క అలలైనా అంత్యం ఉన్నది, కానీ సంకల్ప వికల్పాలకు అంత్యమే లేదంటున్నారు. ఇన్ని సంకల్పాలతో కూడిన మనసు ఒక్కసారిగా ప్రజ్ఞలో లీనం కావాలంటే ఏం చేయాలి? టైం అయింది మన నేను చెప్పింది అది ఆయన. కృష్ణనామంలో మనం లీనమైపోవాలి, అంతకంటే ఏం లేదు. ఈ చింతలన్నీ పోవాలంటే ఈ ఆలోచనలు బట్టి ఓన్లీ థింగ్ మెర్జిన్ భగవన్నామము. మన ఇష్టనామం, ఏ నామం ఇష్టమైతే దాంట్లో కలిపిపోవాలి. దీనిని యోగాభ్యాసం వలన కానీ లేక ఇతర వేదశాస్త్ర పురాణ ఇతిహాస పఠనం వలన కానీ సాధించలేము. వీటి వలన మనసు కృత్రిమైన విషయాలపైనే పరిగెడుతుంది అని చెప్తూ ఒకానొక సమయంలో అద్భుతమైన కథ అండి. 2-3 సార్లు చెప్పాను. ఈ కథ చెప్పేసి ఆపేస్తాను, ఇంకా సబ్జెక్ట్ చాలా ఉంది.
మనసును అర్పించక మంత్రాలు వలిస్తే ఉపయోగం ఏంటి అంటున్నారు స్వామి. మేము గాయత్రి మంత్రం చేస్తున్నాం, కౌంట్ పెట్టుకున్నాం, కౌంట్ గురించి చేయట్లేదు. వీఆర్ నాట్ కౌంట్ పర్పస్ చేయట్లా. గ్లోబల్ గాయత్రి ఉంది, 64 కోట్ల మనం జపం చేసాం మేము, వేదనారాయణ గారు అంతా. ఓ సాధనలాగా చేస్తున్నాం, చేసిన సంఖ్య పెట్టుకుంటున్నాం. మనసును అర్పించక మంత్రాలు వలిస్తే ఉపయోగం ఏంటి? బ్యూటిఫుల్ స్టోరీ, బాలవిక స్టోరీ మీరు కూడా చెప్పే ఉండొచ్చు. ఒకనొక సమయం ఇది చెప్పేసి ఆపేస్తానండి, ఎందుకంటే సబ్జెక్ట్ చాలా ఉంది. ఐ డోంట్ వాంట్ రన్ డిఫికల్ట్ సబ్జెక్ట్. ఎగ్జాంపుల్ చెప్పి యూ కెన్ కంక్లూడ్ టుడే. ఒకనొక సమయంలో విక్రమార్కుడు మారువేషం, ఆయన రాజు యొక్క గొప్పతనం అన్నమాట. తనన్న మారువేషంలో పోల్ చారులను పంపిస్తాడు. రాముడు ఆనందం చేసేవాడు, మంచి రాజు అయితే అలానే చేస్తాడు. విక్రమార్కుడు మారువేషాన్ని ధరించి దేశ సంచారానికే బయలుదేరాడు. చాలా అద్భుతంగా ఉంటుంది కదా ఇతివృత్తం. ఒక చోట 80 సంవత్సరాల వృద్ధుడు యజ్ఞం చేస్తున్న దృశ్యం అతనికి కంటపడింది. అతని పక్కనే యజ్ఞ భస్మం పేద గుట్టగా పడి ఉంది. అది ఏమిటని విక్రమార్కుడు వృద్ధుని ప్రశ్నించాడు. అయ్యా, నేను అనేక సంవత్సరాలుగా యజ్ఞం చేస్తున్నాను, దాన్ని గుర్తుగా చూశారుగా, ఈ యజ్ఞం భస్మం పెద్ద గుట్టగా తయారైంది. కానీ ఇంతవరకు భగవంతుడు అనుగ్రహించి నాకు దర్శనమే లేదు. ఇంతకాలం యజ్ఞం ఆచరిస్తూనే ఉన్నాను కానీ ఫలితం కనిపించడం లేదు అని అన్నాడు. నువ్వు చిన్నప్పుడు ఆ యజ్ఞం చేసే అమృతానంద, నీకు ఫలితం వచ్చిందా? చివరి హవిస్ ఇచ్చేప్పుడు నీకు సువర్ణమైన వినాయకుడు కనిపించాడా? ఏమో స్వామి, చిన్నప్పుడు నాకేం చేసి 11 సంవత్సరాలు వేదం ఎప్పుడు తప్పు చెప్పదు. ఇప్పుడు చూడండి, కళ్ళు మూసుకొని చెప్తే స్వామికి ప్రశాంతి నిలయంలో అమృతానందకి సువర్ణ వినాయక దర్శనం కలిగింది. ఆ మాటలోని విక్రమార్కు మనస్సు కరిగిందిట. వెంటనే తాను కూడా దైవం గురించి ధ్యానం చేయ ఆరంభించాడు. మంచి రాజు కనుక వాడెవడ ముసలోడు చేశాడు అని పక్కకి వెళ్ళిపోలా. అతడు దైవ చింతన తప్ప అన్ని చింతన చేయలేదు. విక్రమార్కుని భక్తికి మెచ్చి భగవంతుడు అతని ధ్యానంలో ప్రత్యక్షమయ్యాడు. భగవంతుడా, 80 సంవత్సరాల వయస్సు గల ఈ బుద్ధుడు అనేక సంవత్సరాలుగా యజ్ఞం చేస్తూ నిన్ను పూజిస్తున్నాడు, కానీ అతనికి దర్శనం ఇవ్వకపోవడానికి కారణం ఏమిటి? వాట్ ఈస్ ద రీజన్ అని విక్రమార్కుడు ప్రశ్నించాడు. అప్పుడు భగవంతుడు చిరునవ్వు నవ్వి, ఓ రాజా, నువ్వు జాలి హృదయుడు అయితే నీకంటే 1000 రెట్ల అధికమైన జాలి నాకుంటున్నది. కానీ పిలువని పేరంటానికి నేను ఎట్లు వెళ్ళేది? తలుపులు మూసుకొచ్చుంటే లోపలికి రమ్మంటే ఎలా వస్తారు? ఇందాక తప్పని పాఠశాల ఉన్నాడా? తప్పమని తలుపులు మూసేసి నువ్వు భజన అయిపోతే తప్పమని తలుపులు మూసేసి వెళ్ళిపోయాడు ఆయన. చాలా బాగాలేదు పద్ధతులు. వెరీ బ్యాడ్, వెరీ బ్యాడ్. నువ్వేమనుకో, వెరీ బ్యాడ్ టుడే ఐ ఫెల్ట్ అనుకుంది, ఇప్పుడు చెప్తున్నాను నీకు నేను. ఇట్స్ వెరీ బ్యాడ్, ఐఎమ్ రిపీటింగ్. ఇట్స్ వెరీ బ్యాడ్, ఐఎమ్ రిపీటింగ్. రాజా, నీవు జాలి హృదయుడు అయితే నీకంటే 1000 రెట్లు అధికమైన జాలి నాకుంటున్నది. అని పిలువని పేరంటానికి నేనెట్లు వేలేది? అతను ఒక్కనాడైనా నన్ను పిలవలేదు, కేవలం మంత్రాలను ఉచ్చరిస్తున్నాడే కానీ మనసు నాపై పెట్టడం లేదన్నాడు. టేప్ రికార్డు, గ్రామఫోన్లు కూడా మంత్రాలు చెప్తాయి. ఈ మంత్రాలతో ఏమాత్రం ప్రయోజనం లేదు. భగవంతునికి మనసు అర్పితం చేయి, ఇంకా ఏ మంత్రము అవసరం లేదు. అందులోనే సమస్త మంత్రాల సారం ఉన్నది. మనసును అర్పితం గావించాక ఎన్ని మంత్రాలు చదివినప్పటికీ ఫలితం మనసును అర్పితం గావించక నెగిటివ్ గా మనసును అర్పితం గావించక ఎన్ని మంత్రాలు చదివినప్పటికీ ఫలితం శూన్యం. యంత్ర మంత్ర తంత్రంలోనే నీవే. మనం అనుకుంటాం ఆ యంత్రం అని, ఈ మంత్రం అని, తంత్రం అని 3 పదాలు వింటూనే ఉంటాయి. 3 కూడా చేసిన వాళ్ళు చూస్తూనే ఉంటాం. కొంతమంది యంత్రాలు పెడతారు, కొన్ని మంత్రాలు, కొన్ని తంత్ర పూజ చేస్తుంటారు. నీ దేహమే యంత్రం అంటున్నారు. నీ విశ్వాస నిశ్వాసంలే మంత్రం సోహం. నీ హృదయమే తంత్రం. మనందరికండి నీ అంటే ఇక్కడ సమస్త మానవాళికి. ఈ 3ంటిని ఏకము చేయి. ఏమిటి మంత్రం?
మళ్ళీ అక్కడికే వచ్చాం. ఇదే సోహం, ఉచ్ఛ్వాస నిశ్వాస. సో అనగా అది దట్, హం అనగా నేను, అదే తత్వమసి అనగా. తత్వమసి అంటే సోహం. ఐఎమ్ దట్, ఐఎమ్ దట్, ఐఎమ్ దట్ అంటూనే ఉన్నాం 21,600 సార్లు. అందరూ గంట పాలు చెప్తుంటాం 10,800 సార్లు. బట్ అనేబుల్ టు రికగ్నైజ్ దట్ సోహం తత్వం. మనకు తెలియకుండా 21,600 సార్లు అంటూనే ఉన్నాం నేనే దేవుడిని, నేనే దేవుడిని. బట్ వీఆర్ ఫర్గెటింగ్, వీఆర్ అనేబుల్ టు అండర్స్టాండ్. అంటే నాలాంటి వాడు అండి, మీరు కాదు. ఇంతకంటే వేరు మంత్రం ఉంటున్నదా? నేనే దైవం అని తెలిపే ఈ మంత్రము మానవుల్లో దినానికి 21,600 పయ్యాలు జరుగుతున్నవి. కానీ ఈ విధమైన అంతర్వాణి ప్రబోధన మూర్ఖుడైన మానవులు లక్ష్య పెట్టడం లేదు అంటున్నారు. సరే, shall I continue for another 10-15 minutes? Can I stop here? Okay. You can stop here. Om Shanti Shanti Shanti. Samasta Loka Sukhino Bhavantu. Loka Samasta Sukhino Bhavantu. Om Shanti Shanti Shanti.